శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఆత్మశక్తి అంతా అయోమయముగా ఉన్నది అంటే దానిని అర్థం చేసుకోవటం అయోమయముగా ఉన్నది. పంచభూతాలు అంటున్నారు, ఆత్మశక్తి అంటున్నారు, అనంత ఆత్మశక్తి అంటున్నారు, బ్రహ్మం అంటున్నారు, సర్వవ్యాపకం అంటున్నారు. ఇలా మళ్ళీ అదే ఆత్మశక్తి పంచభూతాలుగా ఉండి ఆ పంచభూతాల నుంచి సృష్టి ఏర్పడింది అంటున్నారు. ఆ సృష్టిలో మనకు ఇప్పుడు కనపడుతున్నటువంటిదంతా విశ్వం మొత్తం ఆ సృష్టి అంటున్నారు. అందులో మనం ఉన్నాం అంటున్నారు. మళ్ళీ ఆత్మశక్తి మనమే అంటున్నారు. ఇదంతా నాకు అయోమయంగా ఉంది, గందరగోళంగా ఉంది అంటూ వారు పాపం వారి అయోమయాన్ని చాలా సిన్సియర్గా చాలా విధాలుగా రాశారు. అయితే నాకు నిజంగా తెలుసుకోవాలని ఉంది అని వారు రాశారు. దీనికి నిన్న ఒక శీర్షిక చెప్పుకోవడం జరిగింది. 1909వ శీర్షిక డివైన్ ప్లానెట్ లో మన వైపు నుంచి, అంటే మన శరీరం నేను అనుకుంటున్న భావనలో మన వైపు నుంచి ఆత్మని ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పుకోవడం జరిగింది. అయితే ఎంత చెప్పుకున్నా ఎన్ని చెప్పుకున్నా అనుభవం అయ్యే వరకు అది అయోమయంగానే ఉంటుంది. ఎందుకని మొత్తం సృష్టి శక్తి ఏకమే అని అనేకములో ఉన్న ఒక సామాన్య జీవుడు మాట్లాడుకుంటున్న మాట అది. కాబట్టి అది అయోమయంగానే ఉంటుంది. అయితే ఆ అయోమయం కొద్ది కొద్దిగా తగ్గుతూ ముందుకు వెళ్తుంది. అలా అయోమయాన్ని కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ ముందుకు సాగే ప్రయత్నమే ఈ శీర్షికలు. ఇప్పుడు ఇది నిన్న 1909వ శీర్షిక డివైన్ ప్లానెట్ ఛానల్లో ఉంది. అది మన వైపు నుంచి చెప్పుకోవటం జరిగింది. ఆ శీర్షికలోనే చెప్పాను, దానికి కంటిన్యూటీ మళ్ళీ ఇప్పుడు సృష్టి వైపు నుంచి, ఆత్మశక్తి వైపు నుంచి కూడా దాన్ని చెప్పుకుందాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామని. ఇది ఇంతకు ముందు అనేక సార్లు చెప్పిన విషయాలే ఇవన్నీ కూడా. అయినా మరలా ఎవరు అడిగినా ప్రతిసారి నాకు తెలిసినంత చెబుతూనే ఉంటాను. దానికి కారణం ఒకటేంటంటే, ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చెప్పుకున్నా రోజు అది మనం అది అయిపోయే వరకు వింటూ ఉండవలసిందే, చెప్పుకుంటూ ఉండవలసిందే, అనుభవం పొందే వరకు పదే అదే విషయాన్ని చెప్పుకుంటూ ఉండాల్సింది. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అనేటువంటి మాటని మహాత్ములు చెప్పారు, మన పూర్వీకులు. ఏంటంటే సత్యము ఒకటే, విప్రులు అంటే ఆ సత్యం యొక్క అనుభవమును పొందినటువంటి జ్ఞానులు, పండితులు దానిని అనేకముగా చెప్పే ప్రయత్నం చేస్తారు, అనేక రకాలుగా చెబుతారు. ఎందుకని వినేవాళ్ళు, దాని అనుభవం లేని వాళ్ళు అనేక రకాలుగా ఉన్నారు. వాళ్ళ కొరకు ఒకే సత్యాన్ని అనేక రకాలుగా చెప్పుకోవాలి మనం. ఎందుకని మనం అనేక రకాలుగా జీవిస్తున్నాం. సృష్టి అనేక రకాలుగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, సృష్టి అనేక రకాలుగా ఉంది. అందులో ఒక స్వల్ప ఒక ధూళి కన్నంత జీవిగా మనం ఉన్నా లేకపోయినా సృష్టి సైజులో ఒకటే, మనం ఉన్నా లేనట్టే అంత ఉంది సృష్టి. కానీ ఇక్కడ అది గ్రహించవలసింది మనం కనుక, మనకు మనమే ఇంపార్టెంట్ కనుక, మనం ఉన్నామని మనకు తెలుస్తుంది కనుక, మనం జీవిస్తున్నాం కనుక, మనం సుఖదుఖాలకు లోనవుతున్నాం కనుక, మన శరీరం మనకు ఉంది కనుక, మనసు మనకు ఉంది కనుక, ఈ శరీర మనోభావాలతో శారీరక అవసరాలు, కోరికలు తీర్చుకుంటూ ప్రపంచంలో జీవించటం అనేటువంటిది నిజంగానే జరుగుతుంది కనుక, ఆ జరుగుతున్న చర్య కూడా సుమారు 100 సంవత్సరాల దీర్ఘపర్యంతము మనిషికి సాగుతున్నది కనుక మనిషికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. విశ్వం సైజులో దాని గొడవది పడుతుంది, కానీ మనిషికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను సుఖానికి, దుఃఖానికి, బాధలకి, భయాలకి అన్నింటికి లోనవుతున్నాను. శరీరం ఉంది, ఆ శరీరానికి అవసరాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, అవన్నీ తీర్చుకోవాలి. తప్పనిసరిగా నేను బ్రతికి తీరాలి. జీవించటం అంటే ఇదే రోజు, దీన్ని జీవితం అంటాం. మెలకువలో లేచిన దగ్గర నుంచి రాత్రి గాఢ నిద్రలోకి వెళ్లే వరకు మన అవసరాలు సమకూర్చుకునే ప్రయత్నం చేసుకుంటానే ఉంటాం. అదే జీవితం. ఎన్నో రకరకాల అనుభవాలు పొందుతూ ఉంటాం. అదే జీవితం. దీన్ని కాదనడానికి లేదు ఎవరు. కాబట్టి మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దుఃఖంలో ఉన్నాడు లేదా అనారోగ్యంలో ఉన్నాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అనారోగ్యం పోగొట్టుకోవాలి. ఎందుకంటే తన వల్ల అయ్యే పని కాదు. తన అనారోగ్యాన్ని తాను పోగొట్టుకోలేడు.
అలానే తాను అనారోగ్యం తెచ్చుకోకుండా కూడా ఉండలేడు. అన్నీ తన చేతిలో లేవు. కాబట్టి అనారోగ్యం వస్తుంది. వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ డాక్టర్ అందులో నిష్ణాతుడు గనక, చదువుకున్నాడు గనక, తాను చదువుకున్నటువంటి విధానంలో మన అనారోగ్యాన్ని గుర్తించి మనకు మందులు ఇస్తాడు. ఆ మందులు మళ్ళీ మనం వాడాలి. డాక్టర్ అక్కడ చేసేదేం లేదు. డాక్టర్ ఆ రంగంలో నిష్ణాతుడు, తెలిసినవాడు, చదువుకున్నాడు. అందులో ఆయనకి, ఆ డాక్టర్ గారికి అందులో ఆ జ్ఞానం ఎలా వచ్చింది, వైద్య సంబంధ జ్ఞానం ఎలా వచ్చింది, అనారోగ్యాలను గుర్తించే జ్ఞానం ఎలా వచ్చిందంటే చదువుకున్నాడు అంతే, ఇంకేం లేదు అక్కడ. అది మనం చదువుకోలేదు కనుక ఆయనకి తెలుసు. అందుకని ఆయన దగ్గరికి వెళ్తే మన అనారోగ్యాన్ని గుర్తించి దానికి ఎటువంటి మందులు సరైనవో, ఏ మందులు ఎలా వాడాలో, ఎప్పుడెప్పుడు వాడాలో, ఎంతెంత డోసులు వాడాలో అన్నీ ఆయన చెప్తాడు. ఇవన్నీ ఎలా చెప్పాడండి అంటే అవి కూడా చదువులో భాగంగానే ఉన్నాయి. రోగాన్ని గుర్తించటం, అనారోగ్యాన్ని గుర్తించటం, ఆ గుర్తించినటువంటి అనారోగ్యాన్ని పోగొట్టడానికి అవసరమైన మందులను గుర్తించటం, ఆ మందులు మళ్ళీ ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, ఇవన్నీ డాక్టర్ చదువులో వస్తాయి. వాటితో పాటు మనం ఏమన్నా ఆహార మార్పులు చేసుకోవాలా, లేదా మన జీవన మార్పులు చేసుకోవాలా, మన మానసిక మార్పులు చేసుకోవాలా, అంటే స్ట్రెస్, ఒత్తిడి, ఆందోళన ఇటువంటి వాటికి లోనయ్యే వాళ్ళు వాటిని తగ్గించుకోవాలి. ఇవన్నీ ఆయన చెప్తారు. అవన్నీ చదువులు వస్తాయి. అంటే అనారోగ్య సంబంధిత సమస్తము డాక్టర్కి తెలుస్తుంది. అది డాక్టరే చెప్పగలడు. అయితే డాక్టర్ ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డా, ఆయన ఏమన్నా దేవదూత, దేవుడు డాక్టర్లుగా వస్తున్నాడా అంటే కాదు. అది ఒక చదువు, జస్ట్ చదువు అంతే. చదువుకున్నారు, మనం చదవలేదు. అలాగే ఇప్పుడు ఈ అనంత ఆత్మశక్తి సృష్టి కనబడుతుంది. ఆ సృష్టిలో మనం ఉన్నామని తెలుస్తుంది. సృష్టి విశాలంగా ఉంది, అనంతంగా ఉంది, ఎంత ఉందో తెలియదని కూడా తెలుస్తుంది. ఏది మనం భూమి, మనం నివసించే భూమి. ఇంకా దీన్ని పరిశోధన చేసి, అంటే చదువులోకి వెళ్ళి, సైన్స్లోకి వెళ్ళి దాన్ని పరిశోధనలు చేసి, మళ్ళీ వాళ్ళందరూ చదువుకుంటున్న వాళ్ళే. సైన్స్ అంటే చదువుకుంటూ విజ్ఞానాన్ని పెంచుకుంటూ ముందుకెళ్తుంది. సైన్స్ అంటే మళ్ళీ చదువే. అది ప్రకృతిని చదువుతుంది, సృష్టిని చదువుతుంది, విశ్వాన్ని చదువుతుంది. ఇవి ఉన్నాయన్నీ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటుంది, అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుంటుంది, చదువుకుంటుంది. సైన్స్ అన్నారు దాన్ని. ఇప్పుడు ఈ సైన్స్ అని చదివేది ఎవరు? మనుషులే. అది కూడా చదివే, మళ్ళీ మనుషులే. అలా దీన్ని పరిశీలించుకుంటూ ముందుకెళ్తున్న వాళ్ళు దీని వివరాలు చెబుతున్నారు. ఒక మన భూమి కాదు, ఇటువంటి భూమి లాంటివి ఆకాశములో కోట్లు ఉన్నాయి. అంటే లెక్కించటానికి మానవునికి వల్ల కానన్ని అసంఖ్యాకంగా ఉన్నాయి. నువ్వు ఒక్క భూమిని చూసి ఆశ్చర్యపోతున్నావు. భూమిలో నీ సైజు ధూళికణం. అప్పుడు విశ్వంతో పోలిస్తే అసలు నువ్వు ఉన్నట్టా లేనట్టా అని. అదొక భావన. ఆ భావాన్ని పెట్టుకొని, ఓహో విశ్వ పరిధి అంత ఉందా అనేటువంటి భావాన్ని పెట్టుకొని మళ్ళీ ఆ సైన్స్లోనే చెప్పారు వాళ్ళు. మనం ఆ భావాన్ని పెట్టుకుందాం, వాళ్ళు చెప్పిన భావాన్ని. అంటే ఊహించటానికి అలవి కానంత సృష్టి ఉంది, విశ్వం ఉంది. అంత విశాలంగా ఉంది, అంత అనంతంగా ఉంది, అంత సర్వవ్యాపకంగా ఉంది. ఎంత ఉందో చెప్పలేకపోతున్నాం కనుకనే మనిషి దానికి అనంతము అని పేరు పెట్టాడు. ఎంత ఉందో చెప్పలేకపోతున్నాను, కానీ అది ఉన్నదని నాకు తెలుస్తున్నది కనుకనే సర్వవ్యాపకము, ఉన్నదంతా అదే అని పేరు, దానికో పేరు పెట్టాడు. అలా మనిషి పెట్టిన పేర్లు అఖండము, అనంతము, సర్వవ్యాపకము, అనిర్వచనీయం అంటే మాటలతో చెప్పలేము, అవాంగ మానస గోచరము, వాక్కులతోనే కాదు మనసుతో కూడా ఊహించలేనంత ఉందని చెప్పాడు. మనసుతో కూడా ఊహించలేదు. ఎందుకంటే మనసు ఊహించాలంటే దానికి ముందు ఆధారత ఉండాలి. మనసు ఒక తెలిసిన విషయాన్ని పట్టుకొని ముందుకు ఊహించుకుంటే వెళ్ళగలదు. కానీ మనసుకి ఆధారత లేనప్పుడు ఊహించలేదు కూడా. కాబట్టి ఆత్మశక్తి అనేదాన్ని ఊహించడం కూడా కష్టం, విశ్వశక్తి అనేదాన్ని. అలా సైంటిస్టులు అందరూ కూడా విశ్వం గురించి చెబుతూ, విశ్వంలో ఉన్న వివిధ విషయాల గురించి చెబుతూ, అంటే భూమి మీద ఉన్న విషయాలు చెబుతున్నారు, అంతరిక్షంలో విషయాలు చెబుతున్నారు, వాళ్ళు తెలుసుకోగలిగినంత తెలియజేస్తూనే ఉన్నారు చెబుతూ. కానీ మొత్తానికి ఆధారంగా ఉన్నది మాత్రం ఒకటే శక్తి. అది శక్తి, దానికి ఎనర్జీ అని పేరు పెట్టారు. దాని వలనే ఈ సృష్టి ఉంది అని సైన్స్ లో కూడా చెప్పారు. సైన్స్ లో చెప్పేది ఎవరు? మనుషులే. అంటే సైన్స్ అనేది చదువు,
సైన్స్ అంటే. ఆ చదువుకుంటున్న వాళ్ళు చెప్పారు అన్నింటికి మూలం ఒకటే శక్తి. అదే అనేకంగా మనకు అనిపిస్తుంది, కనిపిస్తుంది అంతే. అది ఎంత ఉందంటే అది అనంతంగా ఉంది, వాళ్ళు కూడా చెప్పారు. అసలు సైన్స్లో ఏం చెప్పారంటే ఇప్పటి వరకు మనం కనుక్కున్న విశ్వం ఏది ఉందంటే మన అనంతమని, మనం ఎంత చూసినా విశ్వం తరగట్లేదని, ఊహించడానికి కూడా వీలు కాదని చెప్పబడుతున్న విశ్వం మనం గ్రహించింది ఎంతవరకు ఎంత ఉంది అంటే మొత్తం విశ్వంలో మనం ఒక 5% కూడా గమనించలేదు, ఇంకా 95% అలాగే ఉందని చెప్పారు. ఇంకా అసలు దాన్ని చూడలేదు, మనం అటువైపు వెళ్ళలేదు అని చెప్పారు. ఈ 5% మనకు అనంతంగా అనిపిస్తుంది అని చెప్పారు. అలా సైన్స్ ముందుకు ఇంకా చదువుకుంటూ వెళుతూనే ఉన్నది, ఇంకా ప్రాసెస్ జరుగుతుంది, ఆగదు. ఇదే విధానంలో ఇంతకు ముందు ఇప్పుడు ఎవరు సైంటిస్టులు అని పిలువబడుతున్నారో ఈ సైన్స్ అనే చదువు, ఏం చదువు? ఈ సృష్టి ఎందుకు ఉంది, అసలు మనుషులు ఎందుకు ఉన్నారు, నేనెందుకు ఉన్నాను, ఈ సృష్టి ఎందుకు ఉంది, ఈ సృష్టికి మూల కారణం ఏదై ఉంది, ఈ సృష్టిలో ఉన్న విషయాలన్నీ ఏంటి, అసలు సృష్టి ఎలా ఏర్పడుతుంది, ఇవన్నీ పరిశీలించారు సైంటిస్టులు. సేమ్ ఇలాగే పూర్వము ఇప్పుడు సైంటిస్టులని పిలువబడుతూ మనం అంటున్నటువంటి చదువుకుంటున్న మానవులు, సైన్స్ పేరుతో చదువుకుంటున్న మానవులు, విశ్వాన్ని చదువుతున్న వాళ్ళు ఎవరున్నారో అది ఏ పేరైనా కావచ్చు, ఖగోళ శాస్త్రం కావచ్చు, సామాన్య శాస్త్రం కావచ్చు, భౌతిక శాస్త్రం కావచ్చు, వృక్ష శాస్త్రం కావచ్చు, జంతు శాస్త్రం కావచ్చు, మొత్తం దేన్ని చదువుతున్నారు, ప్రకృతిలో ఉన్న విషయాలను తెలుసుకుంటున్నారు. వీళ్ళందరూ సైన్సే. అలా పూర్వము, ఇప్పుడు సైన్స్ అని పిలువబడుతున్నదే పూర్వము ఆధ్యాత్మికత అని పిలువబడింది. అంటే అంతకంటే ఏం తేడా లేదు. అయితే ఆ పూర్వపు కాలానికి వెళ్ళి నిరూపించలేంగా, కానీ విషయం ఒకటే, వాళ్ళనప్పుడు మునులు, ఋషులు, యోగులు, తపస్సంపన్నులు అని అనేక పేర్లతో పిలిచారు, రకరకాలుగా అవధూతలు, గురువులు. ఎందుకనంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు, తెలుసుకున్నారు, అనుభవం కూడా చెందారు. అయితే సైన్స్లో ఏం జరుగుతుంది అంటే మానవ శరీర నిర్మాణ శాస్త్రాన్ని చదివారు, అందుకే అనారోగ్యాలు వస్తే తగ్గించగలుగుతున్నారు. మానవుని యొక్క మనోనిర్మాణ శాస్త్రాన్ని చదివారు, అందుకే మానసిక వ్యాధులను నయం చేయగలుగుతున్నారు. అంతవరకు వెళ్ళారు తప్ప మనిషి యొక్క ప్రాణశక్తి ఏంటనేది సైన్స్ కనుగొనబడలేదు, అనుభవం పొందలేదు. అనుభవం పొందడానికి సైన్స్లో దారులు చెప్పలేదు. సైన్స్ మొత్తం భౌతిక విషయాలను, పదార్థాలను చెబుతుంది, దాన్ని విశ్లేషిస్తుంది, కనుగొంటుంది, అనేక కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తుంది. సృష్టి మొత్తానికి కారణమైన శక్తి అయితే ఒకటే అని చెప్పింది. అలా చెబుతూ సైన్స్ మొత్తం విశ్వాన్ని పరిశీలించుకుంటూ, అంటే బయటికి, తన నుంచి బయటకు వెళ్ళిపోతాడు సైన్స్ చదివే మనిషి. బయట దాన్ని చదువుతూ ఉంటాడు, గ్రహాలు చదువుతాడు, గోళాలు చదువుతాడు, నక్షత్రాలు చదువుతాడు, జంతువులు చదువుతాడు, వృక్షాలు చదువుతాడు, మనుషుల్ని చదువుతాడు, మనసుల్ని చదువుతాడు. అలా మొత్తం ప్రపంచంలో ఉన్న విషయాలను చదువుకుంటాడు సైన్స్ పేరుతో. అలా చదువుతున్నప్పుడు ఆధారత శక్తి ఒకటే అని తెలిసింది, కానీ ఆ శక్తి నేనే అనే వైపు మనిషి వెళ్ళలేదు. సైన్స్లో అది ఉండదు, సైన్స్ కనుక్కుంటూ వెళ్ళిపోద్ది అంతే. అది నేనా అవునా కాదా పరీక్షలు లేవు. ఆ శక్తిని నేనేనా అనే విషయానికి మనిషి సైన్స్లో ఆవిష్కరణ లేదు, వెళ్దాం. అంటే నేనేదో నా మిడిమిడి జ్ఞానంతో మీకు అర్థం అవడానికి ఓన్లీ చెబుతున్నాను. ఇందులో మంచి తీసుకోండి, ఏదైనా సద్భావాలతో అర్థం చేసుకోండి. అటు సైన్స్ని ఇటు ఆధ్యాత్మికతని సమన్వయం చేసేసి చెప్పగలిగినంత గొప్ప పండితుడిని అసలు నేను కానే కాదు. సైన్స్ అని పదమే వాడేది తప్ప అందులో విషయాలే నాకు తెలియదు. ఇలా ఈ సైంటిస్టులు ఇప్పుడు ఎలా పరిశోధనలు చేస్తున్నారో, ఇంతకుముందు మానవులు కూడా, మానవ జాతి ముందు నుంచి కూడా ఈ పరిశోధనలు చేస్తూ వస్తుంది. వాళ్ళని ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు అని పిలిచారు, అనేక పేర్లతో పిలిచారు. అయితే వాళ్ళు ఈ విషయాలన్నింటినీ పరిశీలిస్తూ, అంటే చెట్టు పుట్ట చామ గుట్ట సృష్టిని అంతటినీ పరిశీలిస్తూ, గ్రహగోళ నక్షత్రాలు పరిశీలిస్తూ, దీనికి కారణమైన మూలశక్తి ఒకటే అని వాళ్ళు కూడా చెప్పారు. ఆ శక్తికి వాళ్ళు ఆత్మశక్తి అని పేరు పెట్టారు. ఆ శక్తినే వాళ్ళు బ్రహ్మము అని పిలిచారు. అయితే వాళ్ళు ఏం ప్రయోగం చేశారంటే దీన్ని తెలుసుకుంటూ సైన్స్ అన్నట్టుగా ప్రకృతిలోకి ముందుకు వెళ్ళిపోకుండా కొంతవరకు అవసరమైనంత మేరకు దాని గురించి తెలుసుకుంటూ, అసలు మొత్తానికి ఆధారమైన శక్తి ఒకటే అయినప్పుడు నేను కూడా అదే శక్తి కదా, ఇప్పుడు ఆ శక్తిలోనే నేను ఉన్నాను కదా, అది ఏకశక్తే కదా, ఆ శక్తి అనేకంగా సృష్టిగా అవుతున్నది కదా
అని తన వైపు వచ్చేసారు. ఇప్పుడు సైన్స్ ఏమవుతుంది, బయటికి వెళ్ళిపోతుంది. ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఎన్ని గోళాలు ఉన్నాయి, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఇంకా ఈ చెట్లేంటి, పొట్టలేంటి, గొట్టలేంటి, ఇలా సైన్స్ చూసుకుంటూ వెళ్తే అనంత సృష్టి కదా, అది ఎప్పటికీ ముందుకు వెళ్తానే ఉంటుంది. అలా ముందుకు వెళ్ళిపోతుంది, సైన్స్ ముందుకు వెళ్ళిపోతుంది. కానీ ఆధ్యాత్మికతలో సైన్స్ వరకు వెళ్ళి కారణభూతమైన శక్తి ఒకటే అని తెలుసుకొని సైన్స్ లాగానే వీళ్ళు బయటికి ముందుకు వెళ్లకుండా తమలోకి తాము వచ్చారు, ఆ శక్తి నేనే కదా అని. ఇప్పుడు మొత్తానికి కారణమైన శక్తి ఒకటే అయినప్పుడు ఆ శక్తి నేను కూడా అయి ఉండాలిగా, నేను అందులోనే ఉండాలిగా, నేను సృష్టిలోనే ఉన్నానుగా, సృష్టికి కారణం ఆ శక్తి అయినప్పుడు నేను కూడా ఆ శక్తిగా అని ఆ శక్తిని తమలో తాము అనుభవం చెందడానికి ప్రయత్నం చేశారు. ఇది జరిగింది. అలా ప్రయత్నించినప్పుడు ఆ అనుభవం పొందినటువంటి వాళ్ళు అనుభవాలు పొందారు, వాళ్ళు అనుభవం పొందారు. దాన్ని అనుభవం పొందిన వాళ్ళనే జీవన్ముక్తులు అన్నారు. వాళ్ళనే మనం ఋషులు, యోగులు, మునులు, తపస్సంపన్నులు, గురువులు, మహాత్ములు, దేవుళ్ళు, దేవతలు, రకరకాల పేర్లతో మనం ఆరాధించుకుంటున్నాం, అర్చించుకుంటున్నాం, పూజిస్తున్నాం, అనుసరిస్తున్నాం. ఎందుకని అంటే అది నేనే అని తెలుసుకునే ప్రయత్నం. దీని పేరు ఆధ్యాత్మికత. దీనికి వాళ్ళు ఆధ్యాత్మికత అని పేరు పెట్టారు. అంటే ఆధ్యాత్మికత అన్నప్పుడు ఏమవుతుంది, వ్యక్తిగతం, అంటే నాలోకి నేను చేసే ప్రయాణం. దాన్ని చెప్పారు వాళ్ళు. మేము మాలోకి ఎలా ప్రవేశించి దాన్ని ఎలా కనుగొన్నాము, ఎలా తెలుసుకున్నాము అనే విషయం చెప్పారు. అదే ఆధ్యాత్మికత. దాన్నే మనం రోజు శీర్షికలుగా చెప్పుకుంటున్నాం. ఎవరైనా ప్రశ్నలు వేసినప్పుడు ఆ ప్రశ్నలకి సమాధానాలుగా అనేక విషయాలు చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఎందుకు ప్రశ్నలకే చెబుతున్నాను, దీన్ని నాకు తెలిసింది కూడా నేను ఒక క్రమ పద్ధతిలో చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ప్రశ్నలకు సమాధానాలుగా ఎందుకు చెబుతున్నాను అంటే ప్రశ్నలు అడిగిన వాళ్ళకి సమాధానం తెలిస్తే అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతారు ఒకవేళ అది అర్థమైతే. అందుకని ఎప్పుడు సందేహ నివృత్తి అనేది మనిషిని ఒక అడుగు ముందుకే ఇస్తుంది. ఇప్పుడు నాకు తెలిసింది చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, లేదా మహాత్ములు చెప్పిన అనేక గ్రంథాలు పెట్టుకుని వాటిని వివరించుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు సందేహాలు వచ్చే వాళ్ళందరూ ఇవి విన్నవాళ్లే. విని ఆచరణలో సందేహం వస్తుంది. అప్పుడేం చేయాలి అంటే ఆ సందేహాలకు సమాధానాలు నేను ఆ గ్రంథాల్లోంచి నాకు తెలిసినవి చెబుతున్నా. ఎందుకంటే గ్రంథాల్లోనే ఉంది, కానీ ఎవరికి వాళ్ళకి అనేక సందేహాలు కదా. అందుకని సందేహాలకు ముందు సమాధానాలు చెప్పి ఎప్పుడైనా ప్రశ్నలు లేకపోతే అప్పుడు సొంతగా చెబుదాం, మనకు తెలిసిన విషయం చెబుదాం అనే భావనతో వెళ్తున్నా. ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి, సందేహాలకు సమాధానాలు చెబుతున్నా. సందేహాలకు సమాధానాలు చెప్పడంలో నా ఉద్దేశం ఆ సందేహం తీరిన వాళ్ళు ఒక అడుగు ముందుకేసి ఆధ్యాత్మికతలో ముందుకు వెళతారు, తమను తాము మంచి మార్గంలో నడుపుకుంటారు, తాము ధర్మంగా జీవిస్తారు, మంచిగా జీవిస్తారు అనేటువంటి భావన. ఆ భావనతో ఈ శీర్షికలు సాగుతున్నాయి. ప్రశ్నలు ఆగిపోయిన రోజున నేను చెప్పాలనుకున్నది చెబుతాను. ఇప్పుడు నేను గ్రంథాలు కూడా మొదలుపెట్టాను. ఆత్మబోధ కొంతవరకు చెప్పాను, ఆపేశాను. జ్ఞానగీత, భగవద్గీతను జ్ఞానగీత పేరుతో కొన్ని చెప్పాను, ఆపేశాను. యోగ వాసిష్టం చెప్పాను, ఆపేశాను. ఇలా కొన్ని గ్రంథాలు మొదలుపెట్టి వాటిని మధ్యలో ఆపేశాను. ఎందుకంటే ప్రశ్నలు ఎక్కువ వచ్చేస్తున్నాయి, ప్రశ్నలు వందల్లో ఉన్నాయి. ఇవన్నీ ఎప్పటికి పూర్తవుతాయి, ముందు ప్రశ్నలు చెబుదాం. ఎందుకంటే ఆ ప్రశ్న ఉన్న వ్యక్తి అక్కడ ఆగిపోయి ఉంటాడు ఎప్పటికి. ఆ ప్రశ్న అతనికి సమాధాన పడిపోతే, అతనికి తెలిస్తే లేదా ఆమెకు తెలిస్తే ఒక అడుగు ముందుకేస్తారు. జీవితంలో ఎప్పుడు అడుగులు ముందుకు పడాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ గ్రంథాలు అనేక మంది మహాత్ములు చెప్పారు, గతంలో చెప్పారు. అవి పుస్తక రూపాల్లో చదువుకోవడానికి దొరుకుతున్నాయి, వినటానికి వీడియోల రూపంలో దొరుకుతున్నాయి, ఆడియోల రూపంలో దొరుకుతున్నాయి. అన్ని యూట్యూబ్లో దొరుకుతాయి. మీకు ఏ పుస్తకమైనా మీరు చదవచ్చు, వినొచ్చు, అన్ని రకాలుగానే సౌలభ్యత ఉంది. కానీ సందేహం తీరితే మనిషి ఒక అడుగు ముందుకేస్తాడు. అందుకని అవన్నీ ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి కనుక మళ్ళీ నేను వాటి గురించి కొత్తగా చెప్పేది ఏముంది. ఇంతకు ముందు చెప్పిన ఏ మహాత్ముడి కంటే గొప్పగా నేను అస్సలు చెప్పలేను. ఎందుకంటే నాకు అందులో ప్రావీణ్యత కూడా లేదు. కానీ నేను ఆ మార్గంలో సాగాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం ప్రయత్నించుకుంటున్నాను అంతే. కాబట్టి ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు ప్రశ్నలకు సమాధానాలుగానే ఈ శీర్షికలు సాగుతాయి. ఏ ప్రశ్న లేని రోజున ఇంతకు ముందు చెప్పిన పుస్తకాలు ముందు కంటిన్యూ చేసి పూర్తి చేస్తాను. ఇంతకుముందు కొన్ని పుస్తకాలు మొదలుపెట్టాను, ఆ మొదలుపెట్టిన పుస్తకాలు ముందు పూర్తి చేస్తాను.
తర్వాత కొన్ని పుస్తకాలు చెప్పాలనే ఉద్దేశం కూడా నాకు ఉంది, ఎందుకంటే అవి మనుషులు తెలుసుకోవాలని. అయితే అవన్నీ అందుబాటులో ఉన్నాయి, నేను చెప్పకపోయినా మీరు తెలుసుకోవచ్చు. కాకపోతే నేను చెప్పినప్పుడు మళ్ళీ నా స్టైల్లో చెబుతాను. అంటే నేను ప్రతిదీ వీలైనంత పామర భాషలో, వాడుక భాషలో, చదువురాని వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి, సామాన్యుడు కూడా దాన్ని తెలుసుకోవాలి. ఒకవేళ గ్రంథాలు చదువుకోలేని వాళ్ళు, వాళ్ళకి ఏమి అంటే బరువు పదాలు తెలియని వాళ్ళు, వాడుక భాషలో కేవలం తెలుగు మాట్లాడుతూ వాడుక భాషలో జీవించేటువంటి సామాన్యులందరూ, పిల్లలైనా పెద్దోళ్ళైనా వృద్ధులైనా, వాళ్ళకు కూడా అర్థం అవ్వాలనేటువంటి పద్ధతిలో ఏ గ్రంథాలనైనా అలాగే చెబుతాను. అలా గ్రంథంలో ఉన్నటువంటి శ్లోకమో విషయమో మీకు వినిపించవచ్చు, కానీ చెప్పేటప్పుడు అన్వయం మాత్రం వాడుక భాషలో చెబుతాను, అతి తేలిక సరళ భాషలో. ఎందుకంటే అక్కడ కూడా ఉంటారుగా, నేను అటువంటి వాడిని, పామరుణ్ణే. అందుకని పామర భాషలో ఆ పామరులకు చెబుదాం అనేది ఒక ప్రయత్నం. సరే, ఇప్పుడు విషయంలోకి వద్దాం. ఈ శీర్షికలు ఇలా సాగుతున్నాయి. ప్రశ్నలు ఆగిన రోజున మిగిలిన పుస్తకాలు పూర్తి చేస్తాను. నేను చెప్పాలనుకున్న పుస్తకాలు చాలా ఉన్నాయి, ఎందుకంటే నేను చాలా చదువుకొని వచ్చాను, చాలాసార్లు చెబుతున్నాను. నేను చెబుతున్నది నా సొంతం కాదు, నాది కాదు. అనేక మంది మహాత్ములు అందించినటువంటి జ్ఞానాన్ని నేను చదువుకొని, నేను ప్రవచనాలు విని, పుస్తకాలు చదువుకొని, అనేకంగా దాన్ని అనేక మార్గాల్లో తెలుసుకుని, కొంతమంది గురువులను అనుసరించి, అనేక మంది గురువుల చుట్టూ తిరిగి, సుమారు 40 ఏళ్ల జీవితకాలం ఇదే మార్గంలో రకరకాల ప్రయాణాలు చేసి, ఎంతో మంది దగ్గర తెలుసుకున్న దాన్ని నా సొంత గొంతులోంచి వినిపిస్తున్నానంతే, జ్ఞానం నాది కాదు. ఒకవేళ వినిపించే విధానంలో నేను అర్థం చేసుకున్న విషయాలేగా నేను చెప్పగలుగుతాను. అందులో తప్పులు ఉంటే తీసుకోబాకండి, మంచి ఉంటే తీసుకోండి. కానీ ఇందులో మంచి జ్ఞానం మాత్రం నాది కాదు, ఇంతకుముందు మహాత్ములు అందించింది. నేను కూడా దాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాను, ఆ మార్గంలో సాగే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ముందు శీర్షిక ఏం ఉన్నాం, మన వైపు నుంచి ఆత్మశక్తిని అర్థం చేసుకునే ప్రయత్నంగా 1909వ శీర్షిక డివైన్ ప్లానెట్ ఛానల్లో ఉంది, చెప్పుకున్నాం. ఇప్పుడు సృష్టి వైపు నుంచి, ఆత్మశక్తి వైపు నుంచి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే అయోమయంగా ఉందన్నారు. ఈ పంచభూతాలు ఏంటి, ఇదేంటి? అసలు ఇందులో అయోమయమునకు అవకాశమే లేదు. కొంచెం శ్రద్ధగా దాన్ని అర్థం చేసుకోవాలి. అయితే అర్థమైంది, అనుభవం అయ్యే వరకు అయోమయంగానే ఉంటుంది. నాకు అనుభవం అవ్వలేదు, కానీ అర్థమైంది. ఎంత అర్థమైంది అంటే అయోమయం అయితే లేదు. అయోమయం లేదు కనుకనే మీకు నేను చెప్పగలుగుతున్నాను. మీరు నా దగ్గర అయోమయం లేదు, నాకు గందరగోళం లేదు, గజిబిజి లేదు, ప్రశాంతంగా అర్థమైంది. అయితే అనుభవం కాలేదు, అనుభవానికి ప్రయత్నించుకుంటున్నాను. అనుభవానికి ప్రయత్నం ఏంటి? ఎప్పుడు సాధనే. ఆ సాధన కూర్చొని చేస్తారా, మాట్లాడుతూ చేస్తారా, ఏమైనా చదువుకుంటారా, ఏమైనా తెలుసుకుంటారా, అలా అన్ని రకాలుగానే చేయాలంటే ఒక మనిషి ఎన్ని రకాలుగా చేయగలడో అతనికి ఉన్న శరీరతత్వం ప్రకారం. అంటే శరీరతత్వం అంటే కన్ను చూస్తుంది, చెవి వింటది, ముక్కు వాసన చూస్తుంది, ఇలా మాట్లాడతాం, వింటాం, ఇలా శరీర పనితీరు ప్రకారం ఎన్ని రకాలుగా దాన్ని గ్రహించవచ్చో అన్ని రకాలుగా గ్రహించటమే సాధన. శరీరాన్ని ఒక చోట కూర్చోబెట్టి సాధన చేసుకోవచ్చు, ఒకే భావంలో, దాని ధ్యానము తపస్సు అంటారు. లేదు ఇలా చెప్పుకుంటూ వింటూ చదువుకుంటూ ఆ భావాన్ని పెంచుకోవచ్చు, దాని శ్రవణము మననము, ఇలా రకరకాలుగా చెబుతారు. ఇవన్నీ మనిషి చేయాల్సిందే. ఇవన్నీ ఎందుకంటే భావదృఢత కోసం. దానికే నేను నా భావదృఢతను పెంచుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాను. ఇక్కడ ఇందులో అర్థం కాకపోవడానికి, అయోమయానికి కారణం అనుభవం లేకపోవటం. అలానే అయోమయము లేని స్థితిని కూడా సాధించుకోవచ్చు. ఎలా అంటే తెలుసుకొని, ఆ తెలుసుకున్నాక తర్వాత అనుభవం వస్తుంది. కానీ అది సంపూర్ణంగా తెలుసుకునే వరకు, అనుభవం అయ్యే వరకు ఎంతో కొంత అయోమయం అయితే ఉంటుంది. ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు అది. ఎందుకని అనంతం అంటే ఎంత ఉందో తెలియని దానిని, అసలు ఎంత ఉందో తెలియని దానిని తెలుసుకునే ప్రయత్నం. సర్వవ్యాపకము, మొత్తం వ్యాపించి ఉన్నది అదే. అంటే నాతో సహా, నాలో సహా మొత్తం వ్యాపించి ఉన్నది అదే. కానీ ఇక్కడేమో అన్ని అనేకంగా కనపడుతున్నాయి. ఏకంగా ఉంది అది, మొత్తం వ్యాపించి ఉంది అదే, మొత్తం ఉన్నదే అది, కానీ మనకు అనేకంగా కనపడుతుంది. దాన్ని తెలుసుకునే ప్రయత్నం. అది ఎప్పటికీ నశించదు. తెలుసుకుంటున్న నేను, ఈ శరీర భావంలో ఉన్న నేను నశించిపోతాను. అటువంటి నేను దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం, దాన్ని తెలుసుకునే ప్రయత్నం.
మనసు ఊహతో కూడా ఊహించలేనటువంటి విస్తృతమైంది అది. అటువంటి దాన్ని మనసుతో కూడా ఊహించలేని దాన్ని మళ్ళీ మనసుతోనే మనిషిగా తెలుసుకునే ప్రయత్నం. మరి అయోమయం గందరగోళం లేకుండా ఎందుకుంటే కానీ తెలుసుకోవచ్చు. ఎందుకు తెలుసుకోవచ్చు అంటే పొందిన వాళ్ళందరూ మనుషులేగా, జీవన్ముక్తులందరూ మనుషులేగా. అసలు ఇది ఒక్క మనిషే పొందగలడు, ఇంకెవరు పొందలేరు. అది మనిషి వల్లే ఉంది. అంటే మనిషికి సాధ్యమే, కానీ నిరంతర సాధనతో అది సాధ్యం. నిరంతర ప్రయత్నం జరుగుతూనే ఉండాలి. అందుకని అవగాహన ప్రయత్నం కోసం ఇది మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు విత్తనములో ఏమున్నది అంటే విత్తనంలో మనకేం కనపడదు, కానీ సహజంగా మనకు అలవాటు అయిపోయింది. ఏమైనా అలవాటు అయిపోయింది? విత్తనం భూమిలో పాతితే పెద్ద చెట్టు వస్తుంది అంటే ఇప్పుడు అలవాటైపోయిన పెద్దవాళ్ళని విత్తనములు ఏమున్నది అని అడిగామనుకోండి, ఏం చెబుతారు? విత్తనములో వృక్షం ఉన్నది అని చెబుతారు ఎవరైనా సరే. ఇందులో అతిశయోక్తిగా ఉందా ఏమన్నా అంటే నిజంగా అతిశయోక్తి ఏం లేదు. ఎందుకని అలవాటైపోయిన సత్యం అది. ఎవరికి తెలిసిన వాళ్ళకి విత్తనాల నుంచే మొక్కలు వస్తున్నాయి, మొక్కల నుంచి మళ్ళీ విత్తనాలు వస్తాయి. ఈ విధానం అలవాటైపోయి రోజు చక్క పంటలు పండిస్తూ విత్తనాలు చల్లుతూ మొక్కలను పెంచుతూ ఆ మొక్కల నుంచి వచ్చిన కూరగాయలు, పళ్ళు, ఫలాలు, ఆహార ధాన్యాలు వీటితో వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతికే అందరికీ, ఆఖరికి తిని బతుకుతున్న ఆ పనులు చేయకుండా తిని బతికే అందరికీ కూడా తెలుసు అన్ని విత్తనాలు చెట్లు అవుతాయి అని. చెట్లకు ఆధారం ముందు విత్తన దశ అని. ఇది మళ్ళీ చెబుతున్నా, దీన్ని ఒకసారి పరిశీలించండి. ఇంత చిన్న విత్తనం మన చేతిలోనే ఉన్నది, పెద్ద మహావృక్షం అయిపోయింది. అసలు ఎంత మహావృక్షం అయిందంటే ఆ వృక్షం ఎక్కడమే కష్టం మనకి. ఎంత చిన్న విత్తనం మన చేతిలో ఇమిడిపోయిన చిన్న విత్తనం ఎంత మహావృక్షం అయిందంటే ఆ వృక్షాన్ని ఎక్కలేం పైకి మనం. అలా చిటారు కొమ్మల్లాగా వెళ్ళిపోవచ్చు ఎక్కుతూ ఎక్కుతూ. అసలు అవే మనం బ్రతికిస్తున్నాయి. ఆహార ధాన్యాలు, పంటలు, కూరగాయలు, ఆక్సిజన్, మొత్తం మన బ్రతుకుకు ఆధారమే వృక్షాలు. కానీ ప్రాక్టికల్గా ఆలోచించండి. అంటే అలవాటైపోయిన సత్యాన్ని పక్కన పెట్టి ఈ విత్తనం పట్టుకొని ఈ విత్తనం అంత చెట్టు అయింది అంటే నమ్మశక్యంగా ఉందా అంటే ఆ విషయం మనకు తెలిసి ఉండకపోతే, ఆ విషయం మనకు అలవాటైన విషయం కాకపోతే, ప్రపంచంలో దాన్ని చిన్నతనం నుంచి చూసి విత్తనాలే చెట్లు అవుతాయి అనేటువంటి సహజ స్థితిని మనం చూశాం కనుక, అది మనకు అలవాటైపోయింది కనుక, అలా కాకుండా అలా అలవాటు కాకపోతే, అసలు చూడకపోతే ఈ విత్తనమేనండి అంత పెద్ద చెట్టు అని చెబితే నమ్ముతామా? చచ్చినా నమ్మం. ఎందుకని? లాజికల్గా తర్కబద్ధంగా అది కరెక్ట్గా లేదు. ఇంత విత్తనం అంత చెట్టు అలా అవుద్దండి అనేది మనిషి మేధస్సుకు అందదు. అందుకే ఊహాతీతము అన్నారు ఆత్మశక్తిని. మనసుతో నువ్వు ఊహించలేవు అని. మనసుతో ఊహించాలి అంటే దానికి ఆధారత ఉండాలి. ఇప్పుడు మన మనసుకు తెలుసు వృక్షం చెట్టు అవుద్దని, ఎందుకంటే చిన్నతనం నుంచి మనం చూస్తూ వచ్చాం, పెరుగుతూ వచ్చాం, పెద్దోళ్ళం అయిపోయాం. అన్ని మొక్కలకే వస్తాయి. కాయగూరలు ఎక్కడి నుంచి వస్తాయి? మొక్కల నుంచి వస్తాయి. ఆహార ధాన్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? మొక్కల నుంచి వస్తాయి. పువ్వులు ఎక్కడి నుంచి వస్తాయి? మొక్కల నుంచి వస్తాయి. అలా మొక్కల నుంచి ఏమేమి వస్తాయో మనకు తెలుసు. ఇవన్నీ విత్తనాల నుంచి తయారవుతాయి మొక్కలని మనకు తెలుసు. అలవాటైపోయిన సత్యం వలన నమ్ముతున్నాం, కానీ అసలు మొక్కకి విత్తనానికి సంబంధం ఉంది ఎక్కడన్నా రూపురేఖల్లో? విత్తన సైజు ఎంత, మొక్క సైజు ఎంత? విత్తన రూపురేఖలేంటి, మొక్క రూపురేఖలేంటి? ఆ రెండింటినీ పక్కన పెట్టి ఇవి స్వజాతి, ఈ విత్తనం నుంచి ఈ మొక్క వచ్చిందంటే ఎవరు నమ్ముతారు? అసలు నమ్మకం కుదరదు, అపనమ్మకంగా ఉంటుంది. ఎందుకంటే తర్కబద్ధమైన లాజికల్ బ్రెయిన్కి అది సత్యమని అనిపించదు. కానీ సత్యాన్ని అలవాటుగా చూసేసినటువంటి బ్రెయిన్కి, మనసుకి, బుద్ధికి, మనిషికి సత్యాన్ని అలవాటుగా చూసాం. అంటే విత్తనాలు పెట్టడం, మొక్కలు రావడం, మొక్కలకు కాయలు, పువ్వులు, పళ్ళు, ఆహార ధాన్యాలు రావడం, ఇవన్నీ అలవాటుగా చిన్నప్పటి నుంచి చూసాం, తెలిసిపోయింది. ఇప్పుడు అసలు తర్కంతో పని లేదు. తెలిసిన చోట తర్కం అక్కర్లేదు. ఇంకా తెలిసిన చోట తర్కం అక్కర్లేదు, నమ్మకం అక్కర్లేదు. ఎందుకని ఆల్రెడీ విత్తనాలే మొక్కలు అవుతున్నాయి, మళ్ళీ మొక్కలకు ఆ విత్తనాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఒకలా ఉన్నాయా లేవా అనేది దానితో ఇంకా ప్రశ్న లేదు. తెలియనప్పుడే ప్రశ్న. తెలిసిపోయిన సత్యము మొక్కలకు విత్తనములు కారణము అంటే మొక్క మొత్తం ఇప్పుడు ఎక్కడుంది? విత్తనములో ఉంది.
అంటే మొక్క మొత్తం ఒక చిన్న విత్తనంలో అనంత మహావృక్షం ఉంది. ఆ విత్తనంలోనే ఉంది. దాన్ని భూమిలో పాతితే అది పంచభూతాల సహాయముతో మహావృక్షం అయిపోతుంది. ఇప్పుడు ఈ పంచభూతాలు ఏంటి? సరే, ఇక్కడికి ఈ విత్తనము చెట్టు అలవాటైపోయింది సత్యవన్నంగా. అలాగే సృష్టి మొత్తానికి కారణభూతమైనటువంటి శక్తి అనంత ఆత్మశక్తి, దానితో సృష్టి ఉన్నది. సృష్టి అంతా ఉన్న పదార్థాలు ఏంటి అంటే ఆత్మశక్తే పదార్థ రూపంగా కనబడుతుంది. ఆత్మశక్తి అది పదార్థాలుగా కనబడుతుంది. కొండలు, గొట్టలు, నదులు, సముద్రాలు, మనుషులు, జంతువులు, చెట్లు, పొట్లు, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు పదార్థాలుగా కనబడేది ఆత్మశక్తే. పదార్థాలుగా కాకుండా మళ్ళీ పదార్థాలన్నీ ఎక్కడున్నాయి? ఆకాశములో ఉన్నాయి. ఆకాశం అంటే ఏంటి? ఖాళీ, శూన్యం. ఖాళీ లేకపోతే ఒకటి ఉండటం కుదరదు. కాబట్టి ఖాళీ, శూన్యము. కనుక అవి అక్కడ ఉన్నాయి. అంటే అన్ని ఆకాశం అనే ఖాళీలో, శూన్యం అనే ఖాళీలో గ్రహగోళ నక్షత్రాలన్నీ ఉన్నాయి. అందులో భూమి ఒకటి, ఆ భూమిలో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ గ్రహగోళ నక్షత్రాలు, భూమి అనేటువంటివి భూమిలో ఉన్న మనతో సహా సమస్త జీవరాశులు, ఘన పదార్థములు, జడ పదార్థములు, చైతన్యములు, మొత్తం సృష్టిలో ఉన్న అన్ని అవి ఘన పదార్థములుగా ఉండటానికి ఆధారమైంది ఏంటి అంటే మళ్ళీ ఆత్మశక్తి. అంటే ఆత్మశక్తి ఘన పదార్థముగాను ఉన్నది, ఆకాశముగాను ఉన్నది. ఆకాశముగా, శూన్యముగా, ఖాళీగా ఉన్నటువంటి అనంత ఆత్మశక్తే సర్వవ్యాపకముగా, ఖాళీగా, శూన్యముగా, అనంతముగా ఉన్నటువంటి అనంత ఆత్మశక్తే తనను అక్కడక్కడ వ్యక్తపరుచుకున్నది. మరి గ్రహగోళ నక్షత్రాలు అక్కడక్కడ ఎందుకున్నాయండి అంటే అక్కడక్కడ తనను తాను వ్యక్తపరుచుకున్నది. ఎక్కడ వ్యక్తపరుచుకున్నది? తనలోనే. ఎలా వ్యక్తపరుచుకున్నది? తానే ఘనపదార్థంగా మారింది. ఎక్కడ? తనలోనే. అంటే ఘనపదార్థంగా మారిన శక్తి ఏంటి? ఇప్పుడు తానే. అవే గ్రహగోళ నక్షత్రములు, వాటిలో జీవరాశులు, ఇవన్నీ కూడా అది వ్యక్తపరుచుకుంటుంది. అంటే క్రియ అయిపోలేదు, పూర్తి అవ్వలేదు, పూర్తి అవ్వటం ఉండదు. ఎందుకని? అది అనంతము, అది సర్వవ్యాపకము, దానికి నశింపు లేదు. అది తనలో తాను వ్యక్తపరుచుకుంటూ మళ్ళీ తనలో తాను లీనమైపోతూ, తనను తాను వ్యక్తపరుచుకుంటూ తనలో తాను లీనమైపోతూ, తనను తాను వ్యక్తపరుచుకుంటూ తనలో తాను లీనమైపోతూ అలా ఉన్నది. అందుకని సృష్టి శక్తి ఎప్పుడూ ఉంటాయి. అయితే దీన్ని ఒక్కసారి ఈ తనను తాను వ్యక్తపరుచుకుంటూ తనలో తాను లీనమైపోతూ అన్న స్థితి మనకు అర్థమైనట్టు ఉండదు. అలా మళ్ళీ దాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి మన వైపు వచ్చేద్దాం. ఇప్పుడు మనతో పోల్చుకొని ఆత్మశక్తిని చూసుకుందాం. మనతో పోల్చుకున్నప్పుడు మనం నిద్రాస్థితి నుంచి మేల్కొంటాం, మెలకువ నుంచి నిద్రలోకి వెళ్ళిపోతాం. జాగ్రత్తగా రండి. నిద్రాస్థితి నుంచి మేల్కొంటాం. అంటే మేలుకోవటం అంటే ఏంటి? నేను ఈ శరీరము అని. శరీరము, మనస్సు రెండు తెలుస్తాయి. మొత్తం సృష్టి తెలుస్తూ ఉంటుంది. సృష్టిని గుర్తిస్తాం ఎలా? శరీరము ద్వారా, పంచేంద్రియముల ద్వారా, కన్ను ద్వారా, చెవు ద్వారా, ముక్కు ద్వారా, చర్మము ద్వారా, ఈ శరీరము ద్వారా. అలా గుర్తించిన విషయాలన్నీ మనసుగా మారిపోతాయి. గుర్తించేది మనసే, గుర్తించానని చెప్పేది మనసే. అంటే మనోశరీరముల కలయిక మెలకువ. అంటే మెలకువ ఎక్కడి నుంచి వచ్చింది? దానికి ముందు నిద్రాస్థితి అన్న మనం. కానీ ఆ నిద్రాస్థితి ఏంటి అంటే ఏమీ తెలియని స్థితి. అక్కడ ఏమి లేదు. ఏదైనా తెలియాలంటే ఇప్పుడు తెలుస్తుంది. చెట్టు ఉంది, పొట్టు ఉంది, గొట్టు ఉంది, మన కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి ఉందని తెలుస్తుంది. అలాగే నేనున్నాను, చూస్తున్నా, నేను కూడా నాకు కనపడుతున్నాను. నా శరీరం నాకు కనపడుతుందిగా. నేనున్నానని నాకు తెలుస్తుంది. నా భావాలు కూడా నాకు తెలుస్తున్నాయి. నా మనసు ఉందని నాకు తెలుస్తుంది. ఎదురుగా ఉన్నవన్నీ నాకు తెలుస్తున్నాయి. కనుక ఈ సృష్టి ఉన్నది అని చెబుతున్నా. నేను ఉన్నానని చెబుతున్నా, సృష్టి ఉన్నదని చెబుతున్నా. ఇందులో ఎటువంటి అనుమానాలు లేవు. నేనున్నాను, సృష్టి ఉంది. అయితే ఇది ఎలా చెబుతున్నాను? నేను గ్రహించాను గనుక, అంటే సృష్టిని చూస్తున్నాను గనుక, గ్రహించాను గనుక. ఓకే.
అసలు ఈ నేను అనేది ఎక్కడి నుంచి మొదలైంది? మెలకువతో మొదలైంది. ముందు ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. మొత్తం రహస్యం అంతా మన శరీరంలో, మనలోనే ఉంది, మనతోనే ఉంది, మనమే అయి ఉంది. అందుకే మహర్షులు తమలో తాము అన్వేషించుకొని దీన్ని కనుక్కున్నారు. ఆధ్యాత్మికత వ్యక్తిగతం అనేది అందుకు, ఆత్మజ్ఞాన చదువు స్వీయ చదువు, నా అంతరంగ చదువు అనేది అందుకు. ఇది సామూహికం కాదు, ఇది మతపరమైన దైవపరమైన ప్రచారపరమైన విషయం కానే కాదు ఇది. తద్వారా నువ్వు దీనిని విశేష జ్ఞానంతో గ్రహించవచ్చు. కానీ అనుభవపూర్వకంగా నువ్వు నీ లోపలికి వెళ్ళాల్సిందే. బయట నుంచి ఎవరైనా సలహాలు ఇచ్చినా దాన్ని ప్రయత్నించవలసింది, సాధించవలసింది, ఆ మార్గ ప్రయాణం చేయవలసింది, నీ లోపలికి నువ్వు వెళ్ళవలసింది, నిన్ను గమనించుకోవలసింది నువ్వే. ఇప్పుడు సృష్టి ఇందాకేం చెప్పుకున్నాం? సర్వవ్యాపకముగా ఆకాశము వలె అనంత ఆత్మశక్తి ఉన్నది. మనకు అనుభవం అవ్వలేదు కాబట్టి అది మనకు అసలు అర్థం కాదు, అయోమయంగా ఉంటుంది. అయోమయానికి కారణం అది, ఖచ్చితంగా అయోమయంగా ఉంటుంది. ఎందుకని? ఒక విత్తనం చెట్టు అవుతుంది అనేటువంటి విషయం తెలియనటువంటి పసిపిల్లవాడి దగ్గరికి దాన్ని తీసుకొచ్చి విత్తనాన్ని ఇచ్చి, లేదా ఒక పసిపిల్లవాడికి విత్తనం దొరికింది, వాళ్ళ ఇంట్లో ఒక చెట్టు నుంచి కిందకి ఒక విత్తనం రాలిపడింది, ఇదేంటని అడిగాడు. విత్తనం అని చెప్పాం. విత్తనం అంటే ఏంటి అన్నాడు. అదిగో ఆ చెట్టు ఈ విత్తనం నుంచే వచ్చిందని చెప్పాం. ఇంత చిన్న విత్తనం నుంచి అంత పెద్ద చెట్టు ఎలా వస్తుంది అని చెప్పి ఆ పిల్లవాడు తల బాదుకుంటాడు. మనం అబద్ధం చెప్పామనుకుంటాడు, నిజమని నమ్మడం. ఎందుకని? ఎక్కడ లాజికల్ థింకింగ్కి సరిపోవటంలా. మనిషి బతుకుతున్నప్పుడు లాజికల్ థింకింగ్కి సరిపోయేలా ఉన్నవే మనిషి నమ్ముతాడు. కంటికన్నా కనపడాలి, చెవు కన్నా వినపడాలి, పంచేంద్రియాల ద్వారా గ్రహింపు ఉండాలి, లేదా కనీసం తన తెలివికి, తన ప్రజ్ఞకి, తన జ్ఞానానికి అది అర్థం అవ్వాలి. కానీ ఇప్పుడు అర్థమయ్యేలా లేదు. అది అర్థం అవ్వాలంటే ముందు దాన్ని లాజికల్ థింకింగ్లోకి తీసుకెళ్ళాలి మనం. ఇలా చూడగానే అర్థమైపోదు. అదే జ్ఞానము. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఒకే సత్యము, కానీ పండితులు అనేకంగా ఎందుకు చెబుతారంటే అనేక రకాలుగా దాన్ని ఎలాగోలా నీ లాజికల్ థింకింగ్లోకి నీకు అర్థమయ్యేలా తీసుకొచ్చి నీకు అర్థమయ్యేలా చేద్దాం, నీకు అవగాహన అయ్యేలా చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. డైరెక్ట్గా చెబితే నీకు అర్థం కావట్లా. ఇప్పుడు ఆ పిల్లవాడికి విత్తనం చెట్టు అవుద్దంటే ఎలా అర్థం కాదో, అంత పెద్ద మహావృక్షం ఈ చిన్న విత్తనం నుంచే వచ్చింది నాన్న అంటే ఎలా అర్థం కాదో, ఇమీడియట్గా అయితే అర్థం కాదు. ఒకవేళ అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ విత్తనాన్ని పాతి అక్కడ భూమిలో పెట్టి ఒక చిన్న మొక్క వస్తే, ఇదిగో నాన్న మొక్క ఎలా ఎదుగుతూ ఉంటుంది, ఇదిగో పక్క మొక్కలన్నీ అలా ఎదిగినవైనా అలా ఎదిగి అదిగో అంత పెద్ద మొక్క అవుద్ది. మళ్ళీ దానికి విత్తనాలు వచ్చినాయి చూసావా, మళ్ళీ వాటిని నాటితే మళ్ళీ బోళ్ళు వస్తాయి అని అలా ఎదుగుదలలో సహజ ప్రకృతిలో, సహజ ప్రవృత్తిలో, చుట్టూ ఉన్న ప్రపంచంలో మనిషి తెలుసుకుంటా ఉంటాడు. అప్పుడే తెలియజెప్పాలంటే అలా చెప్పాలి తప్ప ఇంకో దారి లేదు. అక్కడ ప్రయోగం చేసి చూపించాలి. నువ్వు ఎంత చెప్పినా విత్తనం చెట్టు అవుద్ది అనేది పసిపిల్లవాడు నమ్మడం, చిన్నపిల్లవాడు నమ్మడం, ఆ జ్ఞానం తెలియని వాడు నమ్మడం. ఆ జ్ఞానం ఎలా తెలిసింది? చుట్టూ ప్రకృతిలో జరుగుతుంది. అలా ఇప్పుడు చుట్టూ ప్రకృతిలో ఉన్నదేంటి, ప్రవృత్తిలో ఉన్నదేంటి, మనలో ఉందేంటి, బయట ఉందేంటి, మనం కంపేర్ చేసుకొని తెలుసుకోవడం తప్ప ఇంకో దారి లేదు మనకి. అది అనుభవం అయ్యే వరకు. ఎందుకంటే ఇది విత్తనం కాదుగా భూమిలో పాతి చూపించడానికి పోనీ. కాబట్టి ఇప్పుడు అది మనలోనే మళ్ళీ వెతుక్కుంటున్నాం అటువైపు నుంచి. ఇప్పుడు అనంత ఆత్మశక్తి ఆకాశం వలె సర్వవ్యాపకముగా ఉన్నది. దానిలో దానికి ఉన్నటువంటి ఆత్మశక్తి యొక్క లక్షణం ఏంటి అంటే అది తనను తాను వ్యక్తపరుచుకోగలదు. అందుకని అది అక్కడక్కడ అనేక చోట్ల తనను తాను వ్యక్తపరుచుకుంటుంది, అనేకముగా వ్యక్తపరుచుకుంటుంది. అంటే ఈ ఆత్మశక్తికి ఎంత శక్తి ఉంది అంటే అది సర్వవ్యాపక ఆకాశములా స్థిరముగా ఉంటూనే తనలోనే గ్రహములుగా, గోళములుగా, నక్షత్రములుగా, ఈ గ్రహగోళ నక్షత్రములలో మళ్ళీ భూమి అనే దాంట్లో జీవరాశులుగా ఇతర వాటిలో ఏమున్నాయో మనకు తెలియదు. ఒకవేళ ఉంటే అన్నింటిగా అది తనను తాను వ్యక్తపరుచుకుంటుంది. అది కూడా ఎక్కడ? ఆకాశంలో అక్కడక్కడ చాలా సుదూర తీరాలలో. అది దానికి ఉన్న శక్తి అంతే. అది శక్తికున్న శక్తులు అవన్నీ. అంటే సృష్టిలో మీరు ఎన్నింటిని చూస్తారో అవన్నీ శక్తులు అంతే. ఆత్మశక్తి యొక్క సామర్థ్యము అది ఏకమే,
కానీ సర్వవ్యాపక ఆకాశముగా శక్తిగా అది మనకు తెలియనంత వరకు అది ఏకమే అని మనకు తెలియదు. సృష్టిగా అది అనేకంగా కనబడుతుంది. భేదం ఉంది, మనుషుల్లోనూ భేదాలు ఉన్నాయి, వృక్షాల్లోనూ భేదాలు ఉన్నాయి, జంతువుల్లోనూ భేదాలు ఉన్నాయి, అన్ని వేరువేరుగా విభేదంగా అనిపిస్తున్నాయి. కనుక ఇప్పుడు మనం దాన్ని పట్టుకోవాలి అంటే ఒక కుర్రవాడికి విత్తనం చెట్టు అవుతుందని చెబితే అంత మహావృక్షం ఈ విత్తనం నుంచే వచ్చిందని చెబితే ఎలా నమ్మశక్యం కాదో మన పరిస్థితి అలాగే ఉంటుంది. అయోమయంగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. ఎంత చెప్పుకున్నా ఎన్ని విన్నా ఆ గందరగోళం సమస్య పోదు, కానీ కొద్ది కొద్దిగా అర్థమవుతున్నట్టు ఉంటుంది. అందుకని ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు అది తనను తాను వ్యక్తీకరించుకుంటుంది అనంత ఆత్మశక్తి సృష్టిగా అక్కడక్కడ, మొత్తం కాదు అక్కడక్కడ. ఎక్కడ వ్యక్తీకరించుకుంటుంది? తనలోనే. అంటే సృష్టికి ఆధారం ఏంటి? ఆకాశము. సృష్టిగా మారిందేంటి? ఆకాశమే. ఆధారం అదే, మారింది ఘన పదార్థాలుగా సృష్టిగా మారింది అదే. మొత్తం అదంతా ఆత్మశక్తే, మొత్తం అంతా అది ఆకాశమే. ఒరిజినల్ గా ఆత్మశక్తి అసలు మారక ముందు ఎలా ఉంటుంది? ఆకాశంలో ఉంటుంది. మారితే ఎలా ఉంటుంది? సృష్టిలో ఉంటుంది. మారిన సృష్టి ఎక్కడ ఉంది? ఆకాశంలోనే ఉంది, ఆత్మశక్తిలోనే ఉంది. అయితే మారింది కనుక అది మళ్ళీ ఎప్పుడు మార్పులకు లోనవుతూనే ఉంటుంది. మారని ఆకాశము నిశ్చలముగా నిర్మలముగా ఎప్పుడు ఒకలానే ఉంటుంది. మారింది ఎప్పుడు మార్పులకు లోనవుతానే ఉంటుంది. లోనయ్యి మళ్ళీ ఆకాశ స్థితికి వచ్చేస్తుంది. అంటే తనను తాను వ్యక్తపరుచుకుంటుంది, తనలో లీనం చేసుకుంటుంది. తనను వ్యక్తపరుచుకుంటుంది, తనలో లీనం చేసుకుంటుంది. లీనం చేసుకున్నప్పుడు ఆకాశం అవుతుంది, వ్యక్తపరుచుకున్నప్పుడు సృష్టి అవుతుంది. సృష్టి ప్రక్రియలన్నీ, ఆ మార్పులన్నీ సృష్టిలో సాగుతానే ఉన్నాయి లీనం అయ్యే వరకు. అదే మనం చూస్తుంది. దాన్ని ఒక దశలో మనం పుట్టుక చావని మానవుడిగా మనం చెప్పుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఇది అర్థం అవ్వాలి అంటే మనలోకి రావాలి. అంటే మనకి ఇప్పుడు అది అనుభవం అవ్వాలిగా, జ్ఞానం లాజికల్గా తర్కబద్ధంగా మనకేం తెలియట్లేదు. అక్కడ విషయం విన్నాం అంతే. నమ్మండి అంటే నమ్మాములే అంటాం, వెళ్ళిపోతాం ఉపన్యాసం చెబితే. కానీ అనుభవం అవ్వదుగా, అది మనకు నిజమని అనిపించదుగా. నిజమని అనిపించాలిగా. నిజమని అనిపించాలంటే దాన్ని మనలో చూసుకోవాలి. అంటే ఎలా ఉన్నది అని మన పోలికతో చూసుకున్నాం. దాని లక్షణాలే మన దగ్గర ఉన్నాయి, ఎందుకంటే అదే మనం కనుక. మనం నిద్ర నుంచి మెలకువ అనే స్థితికి వస్తున్నాం. అంటే మనలోని ఆత్మశక్తి అనే ప్రాణశక్తి ఏది ఉందో అది తనను తాను వ్యక్తపరుచుకున్నప్పుడు మెలకువ. నేనుగా మన శరీరంగా వ్యక్తపరుచుకుంది. వ్యక్తపరుచుకున్న శరీర నడకకు ఆధారంగా మనసుగా అదే ఉంది. అందుకని మనం మెలకువలో మన శరీరాలతో తిరుగుతున్నాం. మళ్ళీ రాత్రికి నిద్ర అని అనంత ప్రాణశక్తిలో ఆత్మశక్తిలో లీనమైపోతున్నాం. మన పరంగా చెప్పుకున్నప్పుడు, అంటే ఒక్క మనిషిగా మన వరకే మనం మాట్లాడుకున్నప్పుడు దాన్ని ప్రాణశక్తి అన్నారు. ఇదే సృష్టి మొత్తం ఉందన్నప్పుడు ఆత్మశక్తి అన్నారు. ముందు మన ప్రాణశక్తి మనకు అనుభవం అయితే ఆత్మశక్తి తర్వాత అవగాహన అవుతుంది. రెండు ఒకటే. కానీ ముందు మనకు అనుభవం అవ్వాలి, అసలు మన బ్రెయిన్కి అర్థం అవ్వాలి, లేకపోతే అప్పటి వరకు అయోమయంగా ఉంటుంది. ఇప్పుడు మన యొక్క జీవితాన్ని చూస్తే నిద్ర అనే స్థితి నుంచి వ్యక్తపరచబడుతున్నాం, అదే మెలకువ. మెలకువ అనే స్థితి నుంచి నిద్రాస్థితిలో లీనమవుతున్నాం. అప్పుడు మనం లేము, సృష్టి లేదు, ఏది లేదు, లేని స్థితికి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఆకాశం ఎలా ఉంది? ఏమీ లేని స్థితిగా ఉంది. సృష్టి అంటే ఎలా ఉంది? ఏవో ఉన్న స్థితిగా ఉంది. ఘన పదార్థాలు ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి, అక్కడ గ్రహగోళ నక్షత్రాలు ఉన్నాయి. సృష్టి అంటే ఉన్నవి అన్న స్థితి. ఆకాశం అంటే లేదు అన్న స్థితి, అక్కడ ఏమీ లేదు అన్న స్థితి, శూన్య స్థితి, ఖాళీ స్థితి. సృష్టి అంటే వస్తుస్థితి, విషయస్థితి, పదార్థ స్థితి, ఉన్న స్థితి. ఉన్న స్థితి ఎక్కడి నుంచి వస్తుంది? లేని స్థితి నుంచి వస్తుంది. మనం ముందు చెప్పుకున్నప్పుడు ఆత్మశక్తి గురించి ఏం చెప్పుకున్నాం? ఆత్మశక్తి ఆకాశ స్వరూపముగా, అనంతముగా, సర్వవ్యాపకముగా, అఖండముగా ఉన్నటువంటి అనంత ఆత్మశక్తి తనను తాను అక్కడక్కడ వ్యక్తపరుచుకుంటున్నది. దాన్ని సృష్టి అన్నాం మనం. అందులో మనం కూడా ఉన్నాం. ఇప్పుడు మనలోకి వచ్చేస్తే, మళ్ళీ ఇండివిజువల్ గా మన దగ్గరికి వచ్చేస్తే, మనం నిద్ర అనేటువంటి ఒక స్థితి నుంచి మెలకువ అనే స్థితిగా వ్యక్తపరచబడుతున్నాం. వ్యక్తపరచబడినప్పుడు ఎలా ఉన్నాం? మనం మనోశరీరాలుగా ఉన్నాం. ఎదురుగా సృష్టి కూడా బోల్డ్ ఉంది, అంటే అది కూడా వ్యక్తపరచబడింది. ఇప్పుడు
వ్యక్తపరచబడినటువంటి మనోశరీరాలతో వ్యక్తపరచబడినటువంటి సృష్టిలో ఈ మనోశరీరాలకు అవసరమైనటువంటి వాటిని అనుభవించడానికి తిరుగుతున్నాం. అలా తిరిగి మళ్ళీ నిద్రాస్థితి అని మనం వెళ్ళి అందులో లీనమైపోతున్నాం. మనం ఎప్పుడైతే నిద్రాస్థితిలో లీనమైపోయామో మనసు లీనమైపోయింది, శరీరం లీనమైపోయింది, మనోశరీరాలు అనుభవిస్తూ తిరిగిన సృష్టి కూడా లీనమైపోయింది. అసలు నేనన్న భావనే లేదు, సృష్టి భావనే లేదు. ఓకే, ఇప్పుడు ఈ నిద్రాస్థితి ఎలా ఉన్నది అంటే అక్కడ ఏమీ లేదు, ఏమీ లేని స్థితి. ఏమీ లేదు, నేను లేను, సృష్టి లేదు, ఎవరు లేరు, ఏమీ లేదు. ఏమీ లేదన్న స్థితిలో నేనున్నాను. ఎందుకంటే నేను మేల్కొంటున్నాను, వ్యక్తపరచబడుతున్నాను. నేను ఎక్కడి నుంచి వ్యక్తపరచబడుతున్నాను, నేను ఎక్కడి నుంచి మేలుకుంటున్నాను, ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి వ్యక్తపరచబడుతుంది, ఈ సృష్టి అంతా నా మెలకువలో నాకు ఎక్కడి నుంచి కనబడుతుంది అంటే ఏమీ లేదు అని నేను భావించుకుంటూ లీనమైపోయిన ఏమీ లేని నిద్రాస్థితి నుంచి ఇదంతా వ్యక్తపరచబడుతుంది. ఓకే, ఏమీ లేని నిద్రాస్థితిలో ఏమున్నది? ఏమి లేదన్నాం కదండి. అంటే అది నిద్ర అని పేరు పెట్టావు, కానీ మరి నువ్వు లెగుస్తున్నావుగా. నువ్వు లేచినప్పుడు ఏమున్నది? నువ్వు బ్రతికే ఉన్నావు అంటున్నారుగా, నిన్ను ఏమున్నది? నువ్వు చనిపోయావన్న ఒక స్థితి ఉందిగా. ఇక్కడ చనిపోయినప్పుడు లేనిదేంటి, బ్రతికున్నప్పుడు ఉన్నదేంటి అంటే ప్రాణశక్తి. ఎందుకంటే చనిపోయినప్పుడు శరీరం అక్కడే ఉంది, నేనని భావించుకున్న శరీరం అక్కడే ఉంది, ప్రాణశక్తి లేదు. అంటే ఇప్పుడు నేను నిద్రాస్థితిలో ఎక్కడున్నాను? ఎందుకని బ్రతికే ఉన్నాగా, చనిపోలేదుగా. అంటే ప్రాణశక్తి స్థితిలో ఉన్నాను. నిద్రపోతున్న మీరు ఎవరైనా గమనించుకోండి, ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు, గుండు కొట్టుకుంటూ ఉంటుంది, శరీరం పొట్ట పైకి కిందకి వెళ్ళి వస్తూ ఉంటుంది. నిద్రాస్థితిలో ఉన్న వాళ్ళు బ్రతికున్నారని మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ చనిపోయిన వాళ్ళలో ఎటువంటి చలనం ఉండదు, అందుకే చనిపోయారంటాం. చనిపోవటం అంటే ఏం లేదు, చలనము లేకపోవటం. ఈ చలనము దేని వలన వచ్చింది? ప్రాణశక్తి వలన వచ్చింది. అంటే నేను నిద్రాస్థితి అనే స్థితిలో ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? ప్రాణశక్తి స్థితిలో ఉన్నాను. ప్రాణశక్తి అది అంటే ప్రతిరోజు నేను ప్రాణశక్తిలో విలీనమైపోతూ మళ్ళా నేను ప్రతిరోజు ప్రాణశక్తి నుంచి వ్యక్తీకరించబడుతున్నా. మెలకువ అంటే అది. ఇప్పుడు మనతో పోల్చుకుంటే అర్థమవుతుందిగా మనకి. ఇప్పుడు నిద్ర మెలకువ అని మనం పేర్లు పెట్టుకోవచ్చు, కానీ ప్రాణశక్తి నుంచి వ్యక్తీకరించబడితే నేను, శరీరము, మనసు, సృష్టి ఉంది. ప్రాణశక్తిలో లీనమైపోతే నేను లేదు, సృష్టి లేదు, శరీరం లేదు, అసలు ఏమీ లేదు. అంటే ప్రాణశక్తి ఎలా ఉన్నది? ఏమీ లేనట్టుగా ఉన్నది. ఇప్పుడు ఏమీ లేనట్టుగా ఉన్నది అనేది కూడా అనుభవంగానే ఉందిగా. ప్రాణశక్తిలో ఏమీ లేదనేది అనుభవమే, మెలకువలో సృష్టి ఉన్నది అన్నది అనుభవమే. రెండు అనుభవాలే. ఏమీ లేదు అనుభవం కాదని ఎలా అనుకుంటే ఏమీ లేదని చెబుతున్నాం, అది కూడా అనుభవమేగా. కాబట్టి ప్రాణశక్తి అనుభవాన్ని ఇక్కడ పొందొచ్చు. ఎక్కడ పొందొచ్చు అంటే ఏమీ లేని స్థితిలో పొందొచ్చు. అయితే మనం మెలకువ స్థితిని అనుభవంగా పొందుతూ ఏమీ లేని స్థితిని వదిలేస్తున్నాం. అది అనుభవం అనుకోవట్లే, అక్కడ ఏమీ లేదు కాబట్టి అనుభవాలు లేవన్నాం. కాదు, ఏమీ లేకపోవటం కూడా అనుభవమేగా. అన్నీ ఉండటం ఎలా అనుభవం, ఏమీ లేవు అనేది కూడా అనుభవమేగా. ఏమీ లేని స్థితి ఖాళీ కూడా అనుభవమేగా, అందుకే ఖాళీ అన్నాం. శూన్యం కూడా అనుభవమేగా, అందుకే శూన్యం అన్నాం. శూన్యం తెలుస్తుందిగా, ఖాళీ తెలుస్తుందిగా, అనుభవమే అది. కాబట్టి ఏమీ లేదు అనేటువంటి అనుభవ స్థితి నుంచి అన్నీ ఉన్నవి, ఎన్నో ఉన్నవి అన్న సృష్టి స్థితికి నేను వస్తున్నా. అంటే ఈ సృష్టి స్థితికి ఇప్పుడు కారణం ఏమై ఉంది? అన్నీ ఉన్నవి, ఎన్నో ఉన్నవి అన్న స్థితి ఎరుక ఎక్కడి నుంచి వస్తుంది? ఏమీ లేని స్థితి నుంచి వస్తుంది. ఏమీ లేని స్థితి నుంచి సృష్టి పుడుతుంది. అందులో నేను కూడా ఉన్నా. ఆ సృష్టిని గుర్తించే నేను కూడా పుట్టా. మళ్ళీ నేను ఇందులో లీనమైపోయా. ప్రతిరోజు నిద్ర మెలకు వింతే. సేమ్ ఇలాగే అనంత ఆత్మశక్తిలో సర్వవ్యాపక ఆకాశ స్థితిలో సృష్టి వ్యక్తీకరించబడుతుంది, లీనమైపోతుంది, వ్యక్తీకరించబడుతుంది, లీనమైపోతుంది. మన స్థాయికి అంటే మన మానవ స్థాయికి కాల పరిణామం అంటే మనిషి శరీరంగా ఒక 5 అడుగులు,
ఒక 6 అడుగుల శరీరం, 1 అడుగున్నర 2 అడుగులు వెడల్పోగలిగినటువంటి మానవ శరీర నిర్మాణానికి ఈ జీవిగా అనేక సృష్టిలో అనేక ఉన్నటువంటి ఈ సృష్టిలో ఒక ధూళికణముగా ఉన్నటువంటి ఒక మనిషి యొక్క భావనాత్మకతకి నిద్ర మెలకువ అనేది కొంతకాలంగా ఉంది. అంటే 8 గంటలు నిద్ర, 16 గంటలు మెలకువగా ఉంది. అంటే 3వ వంతు కాలము నిద్రాస్థితిలోకి వెళ్ళిపోయాను. 2 వంతుల కాలం మెలకువ స్థితిలో గడుపుతున్నాను. ఇక్కడ కాలం ఏర్పడింది నాకు, చిన్న పరిణామం. నా సైజు సృష్టి సైజులో నేను ఎలా ఉంటామన్నా. దీన్ని అనంత విశ్వానికి పోల్చుకున్నప్పుడు అక్కడ అసలు కాలము లేదు, కార్యము లేదు, కారణము లేదు, అన్నీ అదే. అసలు అక్కడ కాలమే లేదు, కార్యకారణము అదే, కార్యము అదే, కారణము అదే, ఉన్నదంతా ఒకటే. ఇక్కడ విభిన్నతలో ఎలా ఉందంటే మన పోలిక సృష్టికి అర్థం అవడానికి చెప్పాను. సేమ్ ఇలాగే ఉంది, కానీ మన అనేకులు ఉన్నారు ఇక్కడ, సృష్టి భావన ఉందిగా మనకి. అందుకని మనకు కాల భావన ఏర్పడుతుంది. ఫలానా కాలంలో మెలకువ వచ్చింది, ఫలానా కాలంలో మెలకువతో తిరిగాను, మళ్ళీ ఫలానా టైంలో నిద్రలో లీనమయ్యాను, ఎంతసేపు లీనతలో ఉన్నాను, ఎంతసేపు మెలకువలో ఉన్నాను అని కాలభావన ఉంది. ఎందుకని పరిమిత శరీర భావన అది. అందుకే దాన్ని నేను ప్రాణశక్తి అని మనం అనం, నిద్ర అంటాం. నిద్ర మెలకువ, నిద్ర మెలకువ అంటాం. ఎందుకని శరీర భావన అది. అని ఒరిజినల్ గా నిద్ర అనేది ప్రాణశక్తి స్థితిలోకి వెళ్తున్నాం. శరీర మనోస్థితిలోని వదిలేసి, ఎప్పుడైతే మనోస్థితిని వదిలేసామో సృష్టి అంతమైపోయింది. సృష్టి అంతా మనసులో ఉంది, మనోకల్పన, మనోభావంలో ఉంది. దాన్ని పట్టుకొని ఆ మనస్సు శరీరాన్ని పట్టుకొని సంచరించి సృష్టిని చూపించింది. అది ఆత్మశక్తి యొక్క, మన ప్రాణశక్తి యొక్క శక్తి అంతే. అది ప్రొజెక్టర్లోంచి సినిమా వచ్చి పడింది, తెర మీద పడింది, సినిమా ఆడుతుంది. సినిమా తెర మీద మనకు మనుషులు కనపడుతున్నారు, బొమ్మలు కనపడుతున్నాయి, ప్రదేశాలు కనపడుతున్నాయి, చెట్టు పుట్ట చామ గుట్ట అన్ని కనపడుతున్నాయి. యథాతథంగా మనం ఎలా ఉన్నామో అలాగే కనపడుతున్నాయి. కానీ తెర లేకుండా తెర మీదకి ప్రసరిస్తున్న వెలుగు కిరణాలు చూస్తే అక్కడ మీకు ఏమీ కనపడవు, వెలుగులు ఉన్నాయి అంతే. కేవలం అది కాంతి, వెలుగు, కరెంటు ద్వారా ప్రసరింపబడిన వెలుగు కిరణం అంతే. అది వెలుగు కిరణాల్లో మనుషులు ఎవరు కనపడరు, జంతువులు ఏం కనపడవు, స్థలం ఏం కనపడదు, వెలుగు కిరణాలు కనపడతా ఉంటాయి. కానీ తెర ఉంటే మొత్తం మీకు బొమ్మలు కనపడతాయి, మనుషులు కనపడతారు, జంతువులు కనపడతాయి, అన్నీ కనపడతాయి. అవి మళ్ళీ వెలుగు కిరణాల్లో కనపడవు. అలాగే ఈ మనసు అనేది వెలుగు కిరణాల వలె ప్రొజెక్ట్ చేసి మనకు సృష్టిని చూపిస్తున్నది ఈ శరీరానికి. అలా చూడటానికి ఈ శరీరానికి కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కు ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ ప్రొజెక్టర్ ద్వారా మొత్తం సృష్టిని చూపిస్తుంది. ఈ సృష్టి అంతా మనకు కనపడుతుంది. ఈ మనసు అలా మీడియాగా పనిచేస్తుంది. ఈ మనసు మనకి బొమ్మలను చూపిస్తుంది. అలా సృష్టి. ఇప్పుడు వెలుగు కిరణాలు ఆగిపోయినాయి అనుకోండి, బొమ్మలు ఆగిపోతాయి, సృష్టి ఆగిపోద్ది. తెర మీద బొమ్మలు ఉండవు, తెర ఉంటుంది. అలాగే ఈ మనసు అనేది ఎప్పుడైతే ఆగిపోయిందో అనంత ఆకాశం అనే తెర మీద సృష్టి ఉండదు. మనసు ఉంటేనే తెర మీద సృష్టి కనపడుద్ది. ఎందుకని ఆ మనసే తెర మీద సృష్టిని ప్రొజెక్ట్ చేస్తుంది. అలా ప్రొజెక్ట్ చేయడానికి అది ఉపయోగించుకుంటున్న వాహనం శరీరము. శరీరం అనే ప్రొజెక్టర్ ద్వారా వాటిని చూపిస్తుంది శరీరానికి. అది అనుభవిస్తుంది, ఆనందిస్తుంది. అలా మనం ఇక్కడ సమన్వయాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఏమైంది, మనం నిద్రాస్థితికి వెళ్ళినప్పుడు మనసు కూడా నిద్రపోయింది. మనసు నిద్రపోలేదు అనుకోండి, ఒకవేళ సపోజ్ మనసు అసలు నిద్రపోలేదు అనుకోండి, శరీరం పడుకుంది, మనసు నిద్రపోలేదు. నిద్రాస్థితి అంటే ఏంటి, శరీరాన్ని మంచం మీద పడుకోబెట్టేస్తాం, కానీ మనసు నిద్రపోలేదు అనుకోండి. మనసు నిద్రపోకపోతే అది స్వప్నావస్థ. అంటే మనసు ప్రొజెక్ట్ చేస్తానే ఉంది విషయాన్ని, స్వప్నావస్థ. అక్కడ మనకి సినిమా కనపడతానే ఉంటుంది, అది స్వప్నలోకము అన్నాం. మనసు కూడా నిద్రపోయింది అనుకోండి, గాఢ నిద్ర. అంటే ప్రొజెక్ట్ చేసేది లేదు అసలు అక్కడేమి, ఒకదాన్ని చూపించేది లేదు అక్కడేమి. మనసు దేనినైనా చూపిస్తున్నది మనకి మనసే భావరూపంలో. ఇప్పుడు మీరు
మేల్కొనే ఉన్నారు, ప్రశాంతంగా ఇంట్లో కుర్చీలో కూర్చొని ఉన్నారు, లేదా సోఫాలో కూర్చొని ఉన్నారు, ఏమీ చేయట్లేదు, ఖాళీగా ఉన్నారు. కానీ మనసులో అనేక భావాలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. భావాలు ఉత్పన్నం అవుతున్నాయి, ఆలోచనలు ఉత్పన్నం అవుతున్నాయి అంటే అర్థం ఏంటి? మనం వాటిని చూస్తున్నాం, వింటున్నాం, దర్శనం అవుతుంది. అది ఏదైతే అది, వాసన అయితే వాసన, స్పర్శ అయితే స్పర్శ, సుఖం అయితే సుఖం, ఏదైతే అది. అంటే విషయ ప్రొజెక్షన్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది? అసలు సినిమా అనేది మనకు చూపిస్తుంది ఏంటి? మనసు. ఒకవేళ మేలుకొని ఉన్న మనసు పని చేయట్లేదు అనుకోండి, మేలుకొని ఉన్న మనసు పని చేయట్లేదు అంటే నేనెవరో నాకే తెలియదు. ఇప్పుడు నేను ఇలా కూర్చొని ఉన్నారు, సోఫాలో కూర్చొని ఉన్నారు, హఠాత్తుగా మెమరీ పోయింది. మెమరీ పోవడం ఏంటి? మనసు పని చేయట్లేదు, నేనెవరో నాకు తెలియదు. ఇప్పుడు మీరు ఎవరంటే ఎవరో తెలియదు నాకు, అసలు నేను దేన్ని గుర్తుపట్టలేను. ఈ స్థితిని కోమా స్థితి అంటారు. కోమాలో ఉన్న పేషెంట్లు అలాగే ఉంటారు, బతికున్నారు కానీ వాళ్ళకి బాహ్య స్పృహ లేదు. అలాగే మనం కోమాలోకి వెళ్ళే వాళ్ళు ఈ పేషెంట్లు వెళ్తారు మామూలుగా అయితే, ఏ యాక్సిడెంట్లు అయ్యో లేదా పేషెంట్లు వెళ్తారు. కానీ మనం ఇప్పుడు మేల్కొని ఉన్నాం, ఆరోగ్యవంతంగా ఉన్నాం, శరీరం బాగుంది, అన్ని బాగున్నాయి, చక్కగా కూర్చొని ఉన్నాం, తప్పని మనకి మనసు పని చేయడం మానేసింది. మనసు పని చేయడం మానేసింది అంటే ఏంటి? నేనెవరో నాకు తెలియట్లేదు, అసలు ఏది నాకు తెలియట్లేదు. కంటి ముందు ఉన్నదాన్ని గుర్తించాలన్నా మనసు ఉండాలి, అది ఫలానా అని తెలియాలన్నా మనసు ఉండాలి. మనసు ఇలా యాక్ట్ చేస్తుంది మనకి. మనసు వలన మనకి సినిమా దర్శనం అవుతుంది, సృష్టి సినిమా, జీవితపు సినిమా. మనసు ఎప్పుడైతే నిద్రపోయిందో సినిమా ఆగిపోయింది. ఇప్పుడు మనసు నిద్రపోవటం అంటే ఏంటి? ప్రాణశక్తి తనలో, ప్రాణశక్తిలో మనసు విలీనమైంది. విలీనమైంది అంటే అర్థం ఏంటి? విలీనం అవడానికి ఏమీ లేదు, ప్రాణశక్తి మనసు ఒకటే. మనసు యొక్క స్వరూపం ఏంటంటే ప్రాణశక్తి స్వరూపం. మరి ఇప్పుడు ప్రాణశక్తి అనొచ్చు కదా, మనసు అని ఎందుకు అంటున్నారంటే అందులో శరీరముతో గ్రహించిన విషయాలు ప్రింట్ అయి ఉన్నాయి. ప్రాపంచిక శరీర సంబంధిత నాకు సంబంధించిన విషయాలు మొత్తం నా మనసులో, నా ప్రాణశక్తిలో ప్రింట్ అయి ఉన్నాయి. అందుకని అది నా మనసు. అప్పుడు మరి ప్రాణశక్తి అంటాం ఎందుకంటే మనసు అనొచ్చు కదా అంటే, ప్రాణశక్తి దానికంటే అనంతంగా అనేక వేల లక్షల రెట్లు ఎక్కువగా ఉంది. ప్రాణశక్తిలో మనసు కొంత భాగంలో ప్రింట్ అయింది. విడిగా ప్రాణశక్తి స్వచ్ఛంగా, నిర్మలంగా, నిశ్చలంగా ఉంది. అందుకనే మన మనసు నిద్రపోయినప్పుడు ప్రాణశక్తి స్థితిలో మనం హాయిగా ఉంటున్నాం, ఏ ఎరుక లేదు. ఎరుక లేనిది ఎక్కడ దేనికి? శరీరానికి. ఎరుక లేనిది దేనికి? మనసుకి. అసలు ఎరుక అనేటువంటి అంటే సృష్టి ఉంది, ప్రపంచం ఉంది అని తెలిసేది దేనికి? శరీరానికి, మనసుకి. నేనున్నానని తెలిసేది దేనికి? శరీరానికి, మనసుకి. వస్తువులు, విషయాలు, అనుభవాలు అన్ని తెలిసేది దేనికి? శరీరానికి, మనసుకి. మనసు ఎప్పుడు నిద్రపోయిందో, శరీరం ఎప్పుడు నిద్రపోయిందో ఆటోమేటిక్గా తెలియటం ఆగిపోయింది. శరీరం నిద్రపోకపోయినా మనసు ఆగిపోతే తెలియటం ఆగిపోయింది. నిద్రాస్థితి అంటే ఇది. ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళాం అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రాణశక్తి స్థితి. ఇప్పుడు మెలకువలో ప్రాణశక్తి స్థితి లేదా? అది కూడా అబ్జర్వ్ చేసి మళ్ళీ వెనక్కొద్దాం. అంటే విషయ అవగాహనకే, అయోమయం పోగొట్టుకోవటానికి కొంచెం క్రిటికల్గా ఉంటుంది. మళ్ళీ అలా అనేక సార్లు చెప్పుకుందాం, అనేక ఉపమానాలతో, ఉదాహరణలతో చెప్పుకుందాం. ఒకసారికి అర్థం కాకపోవచ్చు, అర్థం అవ్వచ్చు. అర్థం కాకపోతే మళ్ళీ 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 చెప్పుకుందాం, అర్థమయ్యే వరకు చెప్పుకుంటూనే ఉందాం. ప్రాణశక్తి స్థితి నిద్రాస్థితి అని చెప్పాం. అక్కడ ఏం లేవు? మనసు, శరీరం లేవు. శరీరం ఉందని తెలియాలంటే మనసు ఉండాలి. మనసు లేకపోతే అసలు ఏమీ లేదు, శరీరం లేదు, మనసు లేదు, సృష్టి లేదు. మనసు లేకపోతే అన్ని మాయమైపోయినాయి. మనసు వస్తేనే అన్ని మళ్ళీ సినిమా అంతా ప్రొజెక్ట్ అవుద్ది. మనసు ద్వారా సినిమా నడుస్తుంది, సినిమా కనపడుతుంది. ఇప్పుడు మెలకువలో ప్రాణశక్తి ఉందా లేదా అంటే నిద్రలో మనసు, శరీరం లేవు. మెలకువలో మనసు, శరీరం ఉన్నాయి, ప్రాణశక్తి ఉందా లేదా? ప్రాణశక్తి ఎప్పుడూ ఉంది. ప్రాణశక్తి కామన్గా ఉంది, ఉన్నదే ప్రాణశక్తి. ప్రాణశక్తి లేకపోతే అసలు శరీరం ఉండటానికి ఛాన్స్ లేదు, మనసు ఉండటానికి ఛాన్స్ లేదు. ప్రాణశక్తిలో శరీరముతో ముద్రింపబడిన విషయాలు మనసుగా ఉన్నాయి అంతే. అంటే మనసు ప్రాణశక్తి ప్లస్ శరీరంతో ప్రపంచం నుంచి గ్రహించిన విషయాలు. మనసు దాన్ని తిరిగి చెప్పకపోతే ప్రాణశక్తి ఏంటి? ఖాళీ, శూన్యం.
అది శక్తి స్వరూపం ఎలా ఉందంటే ఖాళీగా ఉంది, శూన్యంగా ఉంది, అందులో విషయాలు ఏమి లేవు. అందుకని మనకేమీ తెలియదు, నిశ్చలంగా నిర్మలంగా ఉంటాం. అదే నిద్రాస్థితి. నిద్రపోయింది ప్రాణశక్తి కాదు, నిద్రపోయింది మనసు, నిద్రపోయింది శరీరం. మెలకువలో ప్రాణశక్తి అప్పుడు ఉందా లేదా? శరీర మనస్సులో మెలకువ. మెలకువ అంటే ఏంటి? శరీర మనస్సులు. మనస్సు మళ్ళీ ప్రొజెక్టర్ స్టార్ట్ అయింది, సినిమా మొదలు పెట్టింది. నేను ఈ శరీరం అని మొదలుపెట్టి మొత్తం సృష్టి అంతా చూపించి మొత్తం సినిమా చూపిస్తుంది మనకి. మళ్ళీ రాత్రి నిద్ర వరకు ప్రొజెక్టర్ ఆన్ అయ్యే ఉంటది, సినిమా నడుస్తూనే ఉంటది. గాఢ నిద్రలో మళ్ళీ ప్రొజెక్టర్ ఆఫ్ అవుద్ది, ఆఫ్ అవగానే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. అంటే మనసు ఆగినప్పుడు గాఢ నిద్రలోకి వెళ్తాం. కానీ ఎక్కడికి వెళ్ళాం? ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళాం, ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళాం. ఒకవేళ శరీరం అలసిపోయి నిద్రపోయి మనసు కదులుతానే ఉంది, ప్రొజెక్టర్ ఆన్లోనే ఉందనుకోండి, అప్పుడు కలలు, స్వప్నలోకము అన్నారు దాన్ని. ఇంతకీ అది మనోలోకమే. మెలకువలోనూ అది మనోలోకమే, నిద్రలోనూ అది మనోలోకమే. మెలకువలో కూర్చొని ఊహించుకుంటున్నా అది మనోలోకమే, మెలకువలో శరీరంతో పనిచేస్తున్నా అది మనోలోకమే. కానీ మెలకువతో శరీరంతో పనిచేస్తున్నప్పుడు మనసు యొక్క వేగాన్ని శరీర వేగానికి తగ్గించుకొని చేస్తూ ఉంటాం. అందుకని అది మనకి ప్రాక్టికల్ గా అనిపిస్తుంది, శరీరంతో జీవిస్తున్నాము అని. విడిగా శరీరం కాకుండా ఉన్నప్పుడు మనోవేగం అపరిమితంగా ఉంటుంది. అందుకని మనకి శరీరంతో జీవిస్తున్నటువంటి సృష్టిలో ఉన్న అన్ని శరీరాలతో ఘన పదార్థంతో ఉన్నాయి కనుక ఇది మనం సహజంగా సహజ లోకము, ఆ స్వప్నాలు కళ్ళని కొట్టేస్తున్నాం. కాదు, అది మనోలోకంలో అది నిజమే, అది మనోలోకం. ఊహలు కూడా నిజమే, మెలకువలో ఊహలు కూడా నిజమే, అది మనోలోకం. అందుకే నిజంగానే భయపడతాం, ఊహించుకొని నిజంగానే భయపడతాం, ఊహించుకొని నిజంగానే బాధపడతాం, ఊహించుకొని నిజంగానే దుఃఖపడతాం. ఇవన్నీ ఊహలేక భావాలన్నీ. అవి బాధలు, భావాలు, భయాలు, దుఃఖాలన్నీ మనసుయే. నిజమైంది ఏంటి? శరీరానికి ఏ నొప్పి వస్తే, ఏ అనారోగ్యం వస్తే. కాదండి మా ఆయన తిట్టాడు నాకు చాలా బాధగా ఉందంటే అది ఊహాత్మక బాధ. లేదు మా ఆయన కొట్టాడు నొప్పిగా ఉందండి అంటే అది నిజం. మా ఆవిడ కొట్టిందండి నాకు నొప్పిగా ఉంది, తలంతా బొప్పు కట్టేసింది, చపాతీలు చేసుకుంటుంది, ఆ సమయంలోనే ఇది వెళ్ళేదో అన్నా నా చపాతీ కర్ర ఇసిరేసింది, అది నా తలకు తగిలింది, ఇదిగో చూడండి ఆ నొప్పిగా ఉందంటే అది నిజం, నిజం నొప్పిది. కాదండి మా ఆవిడ నాకు అనుకూలంగా లేదు, నాకు సహకరించట్లేదు, నన్ను ఇబ్బంది పెడుతుంది, మా అబ్బాయి ఇబ్బంది పెడుతున్నాడు, మా నాన్న ఇబ్బంది పెడుతున్నాడు, మా అమ్మ ఇబ్బంది పెడుతున్నాడు, భావ దుఃఖం అది, ఊహా దుఃఖం అది, అది మనసు పడుతున్న దుఃఖం అది. శరీరం పడేది రియల్ గా ఉంటది. ఓ ముళ్ళు గుచ్చుకుంటేనో, ఈ కత్తితో తెగితేనో, లేదా ఏ అనారోగ్యం వస్తేనో, లేదా ఎవరన్నా కొడితేనో తిడితేనో శరీరానికి నిజమైన బాధ ఉంటుంది. మిగిలిన బాధ కూడా మనం రోజు అనిపిస్తున్నాం నిజంగానే శరీరంతో. ఏడిస్తే కళ్ళమిడి నీళ్ళు వచ్చేస్తాయి, కానీ భావం మనసులో ఉంది, అది భయం మనసులో ఉంది. అది శరీరం వణికిపోద్ది, కానీ అది మనసులో పుట్టిన భయం, ఊహాత్మక భయం. ఇలా వీటన్నింటినీ గమనించుకుంటే సినిమా అంతా వేసేది మనసు. ఓకే, మెలకువలో మనసు ఉంది, శరీరం ఉంది. ఇప్పుడు అక్కడ ప్రాణశక్తి ఉందా లేదా? ప్రాణశక్తి లేకపోతే అసలు మనసు శరీరం ఉండదు. మామూలుగా చచ్చిపోయాడు మనిషి అంటారు, పూర్తి చేయటం కాల్ చేయటం. మనసు లేదు, శరీరం లేదు. ఎందుకంటే ఏమైందో మనకు తెలియదుగా, మిగిలిన స్టోరీ మనకు అనవసరం. కాబట్టి మనసు ప్రాణశక్తి అనేది కామనం, ఎప్పుడు కంటిన్యూటీ 3 స్థితుల్లోనూ ఉంది. అది అంటే శారీరక స్థితిలోనూ ఉంది, మనోస్థితిలోనూ ఉంది, ప్రాణశక్తిగానూ ఉంది. అంటే ప్రాణశక్తిగా ఉన్నప్పుడు దాని స్వభావాలు ఏంటి? ఆకాశము వలె ఉంది మన ప్రాణశక్తి. నేను చెబుతుంది మన పర్సనల్, ఇండివిజువల్. ఇప్పుడు ఆకాశము వలె ఉంది. ఒరిజినల్ గా మన ప్రాణశక్తి ఎలా ఉంది? ఆకాశము వలె ఉంది. ఓకే, మన మనసు ఎలా ఉంది అంటే మనం తయారు చేసుకున్న, మనం తెలుసుకున్న మన సొంత సృష్టి మన మనసు. అందులో మనయే కనపడతాయి, నేను, నాది, నా వాళ్ళు, నాకు తెలిసిన విషయాలు. నాకు తెలియంది సృష్టిలో భిన్నంగా బోల్డ్ ఉంది, కానీ దాంతో నాకు పని లేదు. అసలు అది ఉందనుకోండి నేను నమ్మను. నా సత్యం ఏంటంటే నా మనసులో ఏమున్నాయో నా సినిమా నాకు సత్యం, నా సినిమా నాకు సత్యం. నా సినిమాకి ప్రొడ్యూసర్ని నేనే, డైరెక్టర్ని నేనే, యాక్టర్ని నేనే, అన్నీ నేనే. అది నా మనసు. మనసు ఎలా ఉందంటే అలా ఉంది. శరీరం ఎలా ఉంది? కనపడతానే ఉంది కదా నా శరీరం. ఈ శరీరాన్ని నడిపేదేంటి? మనసు. ఇండివిజువల్గా ఇది నడవగలదా? నడవలేదు. శరీరం అసలు ఇండివిజువల్గా నడవలేదు.
శరీరం దేంతో తయారైంది? పదార్థములతో, పంచభూతములతో. మనం తీసుకున్న ఆహార పదార్థాలు శరీరంగా మారుతున్నాయి. లోపల పచనం జరుగుతుంది. పచనం అయినాక అదంతా ఎర్రగా రక్తంగా మారుతుంది. అంత ఎరుపు రంగు మరి శరీరంలో ఆ ఫ్యాక్టరీ ఎక్కడ ఉందో మనకు తెలీదు. మనం ఎరుపు రంగు తిన్నా, నలుపు రంగు తిన్నా, తెలుపు రంగు, ఏ రంగు తిన్నా అన్ని ఎర్రగానే మారుతాయి. ఆ ఎరుపు రంగు రక్తంగా మారుతుంది. ఆ మారినాక ఆ రక్తంలోంచి కొంత భాగం మాంసం అవుతుంది, కొంత భాగం ఎముకల మధ్యలో ఉండేటువంటి మజ్జగా ఉంటుంది, కొంత భాగం వీర్యముగా అవుతుంది. వీర్యం అంటే విత్తనాలు, స్పెర్మో. మళ్ళీ అక్కడి నుంచి మనుషులు పుట్టుకొస్తారు. ఇలా మనుషులు పుట్టుకొచ్చేలా స్త్రీ పురుష ఆకర్షణ, ఈ ప్రాసెస్ ఇదంతా జరిగేలా సృష్టిలో జరిగిపోయిన ఏర్పడ్డది. అది మన చేతిలో లేదు అసలు. అది కాబట్టి మనిషి శరీరం ఎలా తయారైందంటే పదార్థములతో. ఇప్పుడు తల్లిదండ్రులు కలిస్తే వీర్యం కలవడం వలన, స్పెర్మ్ కలవడం వలన పిల్లలు పుడుతున్నారు. కానీ వీర్యం ఏంటి? ఆహార పదార్థాలే. ఆహార పదార్థాలే రక్తంగా, ఎముకలుగా, మజ్జగా, వీర్యముగా మారుతున్నాయి. అంటే శరీరము పదార్థములతో తయారైన పదార్థము. అందుకని అది పదార్థాలనే నశించిపోద్ది. ఇప్పుడు మీరు జాంపండు ఎక్కడో పెట్టారు, ఆహార పదార్థాలు ఎక్కడో పెట్టారు, ఎంతో కొంతకాలానికి అవి పాడైపోతాయి. ప్రతిదానికి ఒక పీరియడ్ ఉంటుంది. అలాగే శరీరానికి ఒక పీరియడ్ ఉంది అంతే. పదార్థాలతో తయారైన పదార్థం శరీరం. ఇది ఆ పీరియడ్కి నశించిపోద్ది. ఇప్పుడు ఈ పదార్థాలు ఎక్కడి నుంచి తయారైనాయి? మనం తినే పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పంచభూతాల సమ్మేళనం. ప్రతి పదార్థంలోను, ప్రతి అణువులోను, ప్రతి కణంలోను, సృష్టి మొత్తం, మనుషుల్లోను, జంతువుల్లోను, సృష్టి మొత్తం ఉన్న అన్నింటిలో, సృష్టి అంటేనే ఘనత్వము, పదార్థము. అన్నింటిలోనూ కణజాలం ఉంది. ప్రతి కణంలోనూ ఖాళీ ఉంది, ప్రతి కణంలోనూ ద్రవం ఉంది, నీరు ఉంది, భూమి ఉంది. అంటే ఘనత్వం ఉన్న భూమి ఉంది, నీరుంది, తేజస్సు అంటే అగ్ని ఉంది, వెలుగు ఉంది, వాయువు ఉంది, అలాగే ఖాళీ ఉంది, ఆకాశమైన ఖాళీ కూడా ఉంది. అలా ఈ కణాల కలయిక, మొత్తం ఈ కణాల కలయిక సృష్టి. కొన్ని కణాలు మనుషులుగా, కొన్ని కణాలు కొండల గొట్లు, నదులు, సముద్రాలుగా, కొన్ని కణాలు వృక్షాలుగా, అంత కణజాలమే మొత్తం అన్ని, యూనివర్స్ అంతా ఎక్కడికి వెళ్ళినా. అయితే ఇవన్నీ ఒక చోట సమీకృతమైనప్పుడు ఒక జీవి అవుతుంది, ఒక ఆకృతి వస్తుంది, ఒక గ్రహం, ఒక గోళం, ఒక నక్షత్రంలో అవుతుంది. ఎందుకని ఇది ఒక అనంత విశ్వం మొత్తం. అయితే కణజాలమే. ఈ కణజాలాలకు ఆధారం ఏంటి? పంచభూతములు. పంచభూతములు అన్నప్పుడు మీరు కంగారు పడక్కర్లా, కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా. మళ్ళీ ఇప్పుడు సబ్జెక్ట్ ఇంకోవైపు వెళ్ళింది. ఇప్పుడు ఆత్మశక్తిని మనతో పోల్చి చెప్పుకుంటున్నాం. మన మెలకువ, మన నిద్ర. నిద్రాస్థితి ఏమీ లేని స్థితి. ఏమీ లేని స్థితి నుంచి ఏమీ లేని స్థితి తనను తాను వ్యక్తపరుచుకుంటుంది. ఎక్కడ? ఏమీ లేని స్థితిలోనే. ఎలా? అన్నీ ఉన్నట్టుగా. అంటే ఇప్పుడు ఈ సృష్టి అంతా ఉన్నది అన్నది ఎక్కడ ఉంది? ఏమీ లేని స్థితిలోనే ఉంది. మళ్ళీ ఈ సృష్టి అంతా రాత్రికి ఏమీ లేనట్టుగా అయిపోయి నిద్రలోకి వెళ్ళిపోతుంది. అదే ఏమీ లేని స్థితి. అంటే ఏమీ లేని స్థితి నుంచి అన్నీ ఉన్న స్థితి ఏమీ లేని స్థితి మీదే నిలబడి సంచరించి మళ్ళీ ఏమీ లేనట్టుగా అందులో కలిసిపోతుంది. అదే నిద్ర, మెలకువ. మొత్తం అంటే ఒక మనిషి సైజుకి ఇది ఇలా ఉంటే, అంటే 8 గంటల నిద్ర, 16 గంటల మెలకువలా ఉంటే, అనంత ఆత్మశక్తి సైజుకి అది ఆకాశము సృష్టిలా ఉంది. మళ్ళీ సృష్టిలో జనన మరణాలు ఇవన్నీ జరగడం, మళ్ళీ కలిసిపోవడం, ఇదంతా ఉంది. ఎందుకని? ఎప్పుడూ శక్తి ఉంది, ఎప్పుడూ సృష్టి ఉంది. అయితే సృష్టి అనేది ఘనత్వాన్ని పొందటం, అంటే ఒరిజినల్ శక్తి మార్పు చెందటం కనుక, మార్పు చెందడం వలన ఏర్పడిన సృష్టి నిరంతరం మార్పులకు లోనవుతూ మళ్ళీ శక్తి అయిపోతూ ఉంటుంది. ఇంకా అది ఎప్పుడు చలన ప్రక్రియ, మార్పులకు లోనవుతూనే ఉంటుంది. అయ్యాయి మళ్ళీ శక్తిగా మారిపోద్ది. మళ్ళీ శక్తిలోనే మార్పు చెందే గుణం చలన ప్రక్రియ ఉంది కనుక సృష్టిగా మారిపోద్ది. మళ్ళీ సృష్టి శక్తిగా మారిపోద్ది. సముద్రము తరంగముల వలె. అది అప్పటికే ఆగదు. అయితే దాన్ని అనంతత్వంలో అర్థం చేసుకోవాలంటే ముందు మన ప్రాణశక్తి యొక్క అనుభవాన్ని మనం పొందకుండా అంత అనంతత్వాన్ని అర్థం చేసుకోలేం, ఉపమానంగా చెప్పుకోగలం. ఇక్కడ వరకు మనకే ఆత్మశక్తికి ఉన్న సారూప్యతని, మన ప్రాణశక్తి ఆత్మశక్తిని, మన జీవన విధానం ఎలా ఉందో ఆత్మశక్తి సృష్టి కూడా సేమ్ అలాగే ఉందని, మన నిద్ర మెలకువ ఎలా ఉందో, మన మెలకువ నుంచి నిద్రకి వెళ్తాం, నిద్ర నుంచి మెలకువకు రావటం అనేటువంటి ప్రక్రియలు ఎలా జరుగుతున్నాయో అలాగే సేమ్ సృష్టి
ఈ సృష్టికి ఆధారమైనటువంటి ఆత్మశక్తి. ఆత్మశక్తి నుండి సృష్టి వ్యక్తీకరించబడటం అంటే మెలకువ. మళ్ళీ సృష్టి అంతా ఆత్మశక్తిగా మారిపోవటం, మళ్ళీ నిద్ర, మళ్ళీ మెలకువ, మళ్ళీ నిద్ర, మళ్ళీ మెలకువ, మళ్ళీ నిద్ర. ఎప్పుడు ఇలా ఆత్మశక్తిలో జరుగుతూనే ఉంది. ఈ ప్రాసెస్ అంతా జరుగుతూనే ఉంది. అయితే మరి ఇక్కడ పంచభూతములు ఏంటి అంటే సృష్టికి ఆధారము పంచభూతములు. అది పంచభూతములనే ఎక్కడి నుంచో వచ్చినాయి కాదు. సృష్టిగా మార్పు చెందుతున్న దశలలో అసలు సృష్టిగా మార్పు ఎందుకు చెందుతున్నది అంటే పంచభూతాత్మక గుణములు లేదా శక్తులు లేదా ఏ పేరైనా పెట్టుకోండి, వాటికి పంచభూతములని వదిలేశారు. అవి శక్తి యొక్క శక్తులు. అంటే అనంత ఆత్మశక్తి నిశ్చలంగా నిర్మలంగా ఉంది. ఎందుకని? ఉన్నది మొత్తం తానే గనుక, ప్రదేశం అంతా తానే గనుక, స్థలమంతా తానే గనుక. కాబట్టి అది కదలటానికి ఇంకో ప్రదేశం లేదు. కదలటానికి ఇంకో ప్రదేశం లేనప్పుడు నిశ్చలంగానే కదా ఉండాలి. ఇంకో ప్రదేశం ఉంటే కదలటానికి ప్రదేశం ఉన్నప్పుడు అటు కదులుతాను నేను, అటు జరుగుతాను నేను, అటు నడుస్తాను నేను, అటు వెళ్తాను నేను. కానీ అసలు ఈ అనంత ఆత్మశక్తి ఉన్నదంతా అదే సర్వవ్యాపకము, అనంతము, అఖండము. అది విడిగా ముక్కలు ముక్కలుగా లేదు. అనంతము ఉందంతా అదే, సర్వవ్యాపకము, మొత్తం వ్యాపించి ఉంది. కాబట్టి ప్లేస్ అంతా అదే, ఇప్పుడు స్థలం అంతా అదే. అది వెళ్తానికి ఇంకో ప్లేస్ లేదు. ఇది దాని మొదటి స్థితి, అదే ఆకాశ స్థితి. అయితే అలా ఉన్న దాంట్లో అలా ఉంది, అది కదలటానికి ఇంకో ప్లేస్ లేదంతే. కానీ అది చైతన్యవంతమైనది, సజీవత్వం, అది శక్తి. అది అందుకని దానిలోని చైతన్యత దానిలోనే కదులుతుంది. కదలటానికి బయట ప్లేస్ లేదు. కానీ మనలో మన ఆలోచనలు కదులుతున్నాయిగా. మన ఆలోచనలు బయట కదులుతున్నాయా? మన ఆలోచనలు మనలో కదిలితే మనం శరీరాన్ని బయట కదులుతున్నాం. కానీ ఆలోచనలు ఎక్కడ కదులుతున్నాయి? మనలోనే కదులుతున్నాయి. భావాలు ఎక్కడ కదులుతున్నాయి? మనలోనే కదులుతున్నాయి. ఇప్పుడు భయాలు ఎక్కడ పడుతున్నాయి? మనలోనే. భయం మనకేం బయటకు కనపడదే. అన్ని మనలోనే కలుగుతున్నాయి. అలా సర్వవ్యాపక ఆకాశ స్థితిలో దానిలోనే కదులుతున్న భావ పరంపర, కదలిక, వాయువు. దానిలోనే కదులుతున్న భావ పరంపర తేజస్సు. దానిలోనే కదులుతున్న భావ పరంపర ద్రవత్వము, నీరు. దానిలోనే కదులుతున్న గాఢ భావ పరంపర భూమి. ఈ భావ పరంపర మనకు చూడండి, భావాలు కొన్ని తేలిగ్గా పైపైన హాయి భావాలు వస్తాయి, అలా వెళ్ళిపోతాయి. ఆనంద భావాలు వస్తాయి, బాగా గాఢమైన దుఃఖ భావాలు వస్తాయి, బాగా గాఢమైన సుఖభావాలు వస్తాయి. అలా భావ గాఢతలు తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, కానీ భావాలు వస్తూ ఉంటాయి. అలా అనంత ఆత్మశక్తిలో ఉన్నటువంటి తనలో తాను కదులుతున్న భావోద్వేగాలు ఏమున్నాయో, భావములేవున్నాయో, చైతన్య భావములేవున్నాయో అవి పంచభూతములు. అది దానిలో ఉన్నాయి. ఆ వాటి యొక్క కదలికల వలన అవి ఒకదానితో ఒకటి కలిసి, ఒకదానితో ఒకటి కలిసి, ఒకదానితో ఒకటి కదులుతూ నిరంతర చైతన్యంతో సృష్టి ఏర్పడుతుంది. దాని శక్తులేవి, దాని భావాలు అవన్నీ. అలా సృష్టి ఏర్పడుతుంది. అంటే అనంత ఆత్మశక్తి యొక్క ఆకాశ స్వరూపముగా, నిశ్చలముగా, నిర్మలముగా, సర్వవ్యాపకముగా, అనంతముగా, అఖండముగా, అద్వితీయముగా, ఏకముగా ఉన్నటువంటి అనంత ఆత్మశక్తి యొక్క భావ పరంపర తనలో తాను కదులుతున్న దానిలో కదులుతున్నటువంటి చైతన్యత పంచభూతములుగా, అంటే 5 రకాలుగా కదలగలుగుతుంది. మొదటి స్థితి ఆకాశము, రెండవ స్థితి వాయువు, మూడవ స్థితి తేజస్సు, నాలుగవ స్థితి నీరు, 5వ స్థితి భూమి. ఇది దాని భావ పరంపర యొక్క గాఢతలో. అంటే భూమి వలె అంత గాఢమైన భావములు దానిలో ఉత్పన్నం అవ్వగలవు. ద్రవము వలె అంత పలుచునైన భావములు దానిలో ఉత్పన్నం అవ్వగలవు. తేజస్సు వలె ప్రకాశవంతమైన భావములు దానిలో ఉత్పన్నం అవ్వగలవు. వాయువు వలె సంచరించే భావములు దానిలో ఉత్పన్నం అవ్వగలవు. ఆకాశం వలె నిశ్చలముగా, నిర్మలముగా ఉండగలిగిన భావస్థితి దానిలో ఆల్రెడీ ఉంది. అంటే చల అచల, అంటే కదలగలిగిన, నిశ్చలముగా ఉండగలిగిన 2 స్థితులు దానిలోనే ఉన్నాయి. ఈ
5 స్థితులు దానిలోనే ఉన్నాయి. అందులో ఒకటి నిశ్చల స్థితి, ఆకాశ స్థితి. అవన్నీ కలుస్తూ ఆ కలయికల వలన సృష్టి ఏర్పడుతుంది. అందుకే మీరు ఎందులో చూసినా పంచభూతాత్మకమై ఉంటుంది. ప్రతి కణములోనూ ప్రతి అణువులోనూ పంచభూతాత్మకత ఉంటుంది. ఎందుకని అంతటా వ్యాపించి ఉన్న ఆత్మశక్తి అంతా ఈ పంచభూతాత్మకతే ఉంది. ఆత్మశక్తి యొక్క శక్తులు పంచభూతాత్మకత, అవి వేరు కాదు. ఒక మనిషిలో ఆలోచనలు వేరు, భావాలు వేరు, మనిషి వేరు కాదు. నా ఆలోచనలు నాలో పుడుతున్నాయి, నా భావాలు నాలో పుడుతున్నాయి, అవే నేను క్రియలుగా చేస్తాను. అలా సర్వవ్యాపక అనంత ఆత్మశక్తి యొక్క శక్తులు, దానిలోనే ఇమిడిపోయి ఉన్న శక్తులు పంచభూతాలు. ఇప్పుడు చెరుకు వేరు, చెరుకులో తీపి వేరు కాదు. బెల్లం వేరు, బెల్లంలో తీపి వేరు కాదు. చింతపండు వేరు, చింతపండులో పులుపు వేరు కాదు. రెండు ఒకటే. ఇప్పుడు చింతపండుకు రంగు ఉంది, చింతపండుకు ఒక రూపం ఉంది, చింతపండుకు ఒక రుచి ఉంది. ఇవన్నీ చింతపండే. అలా చూస్తే చింతపండుకు బరువు ఉంది, చింతపండుకు సైజు ఉంది. అలా ప్రతిదానికి అందులో ఒక దాంట్లోనే అనేకం ఉన్నాయి. అలా ఏకమైన సర్వవ్యాపక అనంత ఆత్మశక్తి అని పిలువబడుతున్నటువంటి సృష్టి శక్తి ఏది ఉందో అదే మనలో ప్రాణశక్తి. ప్రాణశక్తి అనుభవం అయినాక అదే సృష్టి శక్తి, విశ్వశక్తి, ఆత్మశక్తి, బ్రహ్మం అని పేరు పెట్టారని అనుభవం అవుతుంది. మన ప్రాణశక్తి అనుభవం అయ్యే వరకు అది అనుభవం అవ్వదు. ఈ లోపల అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం అంతే. ఎందుకని ప్రాణశక్తి అనుభవాన్ని పొందాలి కనుక, పొందినాక అది ఆత్మశక్తి అనే అనుభవం ఆటోమేటిక్గా అయిపోద్ది. ఎందుకని ప్రాణశక్తి వేరు, ఆత్మశక్తి వేరు కాదు కనుక. కానీ జీవులుగా వేరుగా ఉన్నాం కాబట్టి అప్పటి వరకు ప్రాణశక్తి, ఆత్మశక్తి అనే మాట్లాడుకోవాలి. ఆత్మశక్తి యొక్క శక్తులు, దానిలోనే ఇమిడి ఉన్న దాని గుణములు. బెల్లము తీపి ఎలా వేరు కాదు, బెల్లము బరువు, బెల్లము తీపి ఎలా వేరు కాదు, బెల్లము రంగు, బెల్లము తీపి, బెల్లము సైజు ఎలా వేరు కాదు, బెల్లము వాసన, బెల్లము తీపి, బెల్లము సైజు, బెల్లము రంగు ఎలా వేరు కాదు. అలా అనంత ఆత్మశక్తి వాయుస్థితి, తేజోస్థితి, ద్రవస్థితి, భూస్థితి వేరు కాదు. అవి పంచభూతాత్మకత. ఎందులో చూసినా మీరు మొత్తం సర్వవ్యాపక ఆకాశ స్థితిలో గ్రహములు గోళములు ఏర్పడినాయి అంటే అవన్నీ శక్తి స్వరూపముగా పంచభూతాత్మకంగా ఉన్నటువంటి అనంత ఆత్మశక్తి అనేక కణములుగా, అణువులుగా ఆ కలయిక చేత ఏర్పడుతున్నాయి. అందులో జీవులు ఏర్పడుతున్నాయి. అవే మనం. కాబట్టి మనం తీసుకునే ఆహారాలు కానీ, మనం ధరించే వస్తువులు కానీ, మనం ఉపయోగించుకునేవి కానీ, సృష్టి అంతా మన భూమి మీద గమనించండి, అన్నింటిలో పంచభూతాత్మకత ఉంటుంది. మనం తీసుకునే ఆహార పదార్థాలన్నీ పంచభూతాల నుంచే వస్తున్నాయి. అన్నింట్లో అది ఉంటుంది. అందుకని పంచభూతాత్మకత అనేది అనంత ఆత్మశక్తికి, సృష్టికి మధ్యలో మీడియాగా కనపడుతుంది. అయితే ఈ మీడియాగా కనపడుతున్న పంచభూతములు 5 వేరుగా లేవు. 5 ఒకదాని అనంత ఆత్మశక్తి యొక్క శాశ్వత లక్షణములే, శాశ్వత శక్తులే, శాశ్వత గుణములే. మళ్ళీ దానికి గుణములు ఉంటాయా, లక్షణములు ఉంటాయా అని బాగా అర్థం అవడానికి ఆ పదాలు వాడుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో మీరు దేనిని స్వీకరిస్తారు? అది ఒక రూపం ధరించింది. నేను మనిషిని అని మీరు తీసుకున్నారనుకో, నిజమే అది. కానీ అది దాని యొక్క చిట్ట చివరి స్థితి మనిషి. దాని యొక్క మొట్టమొదటి స్థితి ప్రాణశక్తి, అనంత ఆత్మశక్తి. ఈ ప్రాణశక్తి నుంచి అనంత ఆత్మశక్తి, ప్రాణశక్తి నుంచి చిట్ట చివరి మనిషిని నేను, ఈ శరీరము నేననే భావనకి ఎన్నో ప్రక్రియలు జరుగుతున్నాయి. మళ్ళీ మనిషిని నేను అనేటువంటి భావనను ఒకవేళ స్వీకరిస్తే ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో రకంగా వెళ్ళిపోతుంది. మన సృష్టి ఇంకో వైపు వెళ్ళిపోతుంది, సృష్టి వైపు వెళ్ళిపోతుంది. ఆ సృష్టిలో అనంతంగా ఉన్న విషయాలని భావించుకుంటూ, అది నిజం అనుకుంటూ, జనన మరణాలు నిజం అనుకుంటూ, దుఃఖపడుతూ, కష్టపడుతూ, ఇబ్బంది పడుతూ, బాధపడుతూ వెళ్ళిపోతుంది. అదంతా కొత్త సినిమా తయారవుతుంది. కాదు, ఇప్పుడు ఇందులో శరీర స్థితి నిజం కాదా, సృష్టి స్థితి నిజం కాదు, నిజమే. దాని చిట్ట చివరి స్థితి, అది నిలబడదు. మళ్ళీ అది శక్తికి వెళ్ళి మొదటి స్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు మొదటి స్థితి నుంచి వ్యక్తం అవుద్ది, మళ్ళీ మొదటి స్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది. నిద్ర నుంచి మెలకువ, మెలకువ నుంచి నిద్ర, అలా వెళ్ళిపోతూ ఉంటుంది.
ఇందులో మీరు ప్రాణశక్తి స్థితిని తెలుసుకోగలిగితే ఇటు సృష్టి వైపు చేసే ప్రయాణంలో, జనన మరణాల్లో, ఈ శరీరానికి అవసరమైన విషయాల్లో, కోరికల్లో, ఈ చెడు మంచి అనేటువంటి ద్వంద్వాలలో కొట్టుకోవటం ఉండదు, ఏకత్వంలోకి వెళ్ళిపోతాం. అందుకే దాన్ని అద్వైతము అన్నారు, దీన్ని ద్వైతము అన్నారు. ద్వైతం అంటే ఏంటి? ఒకటి కంటే ఎక్కువ, 2 అవచ్చు, 3 అవచ్చు, 30 అవచ్చు, 300 అవచ్చు, 3 లక్షలు అవచ్చు, 3 కోట్లు అవచ్చు, ఎన్నైనా అవచ్చు. ఇక అనంతం సృష్టి. ఆ ద్వంద్వంలో పడి కొట్టుకున్నంతసేపు మనకు అన్ని ద్వంద్వమే ఉంటాయి. మంచి ఉంటే చెడు ఉంటుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, భయం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, అన్ని వచ్చిపోతూ ఉంటాయి. వీటన్నింటితో పాటు నశింపు ఉంటుంది. ద్వంద్వత్వంలో ఉండేదే నశింపు. ఎందుకంటే ఏకత్వంలో ఉన్నది ఒకటే సజీవత్వం, అక్కడ నశింపు లేదు. ఎందుకంటే ఒకటిలో అసలు ఇంకోటి ఉండడానికి లేదుగా. అందుకని ఏకత్వం వైపు, ప్రాణశక్తి వైపు రాగలవా? నువ్వు ఆత్మశక్తి వైపు వెళ్ళకు. సృష్టిలో నీకు అర్థం కాదు కదా, అనంతమైన సృష్టిగా. ముందు నీ ప్రాణశక్తిని తెలుసుగా, ఆటోమేటిక్గా అనంత ఆత్మశక్తి అదేం తెలుస్తుంది. ఎందుకంటే దానికి దీనికి భిన్నత లేదు. కాకపోతే అటువైపు వెళ్తే, ప్రపంచం వైపు వెళ్తే నీకు అర్థం కాదు. ఆత్మశక్తి వైపు వెళ్తే నీకు ఆత్మశక్తి, ఆకాశం ఏమీ లేదు, శూన్యం అని మనమే అందులో తిరిగేస్తున్నాం. సృష్టి కనపడుద్ది. సృష్టిలో తిరిగితే ద్వంద్వత్వం, అనేకత్వం. ఆ అనేకత్వం అంతా ఇంకా గజిబిజి గందరగోళమే. కాసేపు ఇది వస్తుంది, కాసేపు అది వస్తుంది, ఏది తెలుసుకోవాలో కూడా తెలియదు. ఆఖరికి శిథిలత్వాన్ని పొందుద్ది. అందుకని అందులో సాగుతూ వెళ్ళావా గందరగోళానికి గురైపోతావు. అయితే సాగు, ధర్మంగా ఉండు, మంచిగా ఉండు, గందరగోళానికి గురి కాకుండా వీలున్నంత మంచిగా జీవిస్తూ ఏకత్వం వైపు వచ్చామని చెప్పారు, అద్వైతం వైపు వచ్చామని చెప్పారు. అద్వైతంలోంచి ద్వైతం పుట్టింది. ద్వైతం వెళ్ళి అద్వైతంలో కలిసిపోతూ ఉంటుంది. అద్వైతం ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. నేను మతాల పరంగా చెప్పట్లేదు, ఇది విషయపరంగా చెబుతాను. అక్కడ ఏకత్వము, అనేకత్వము, ఏకత్వము, అనేకత్వం అంతే. ఏకత్వములో భిన్నత్వమే, ఏకత్వములో కనబడుతున్న భిన్నత్వమే సృష్టి. భిన్నత్వములో ఉన్న ఏకత్వమే ఆత్మశక్తి. ఇటువైపు వస్తావా, అటువైపు వెళ్తావు. అటువైపు వెళ్తే ఇక అనంతం, మరణం వరకు వెళ్ళిపోతానే ఉంటావు, మరణిస్తావు, అంతే, అయిపోయింది, క్లోజ్ స్టోరీ. ఏం తెలియదు. సుఖదుఖాల్లో పడి కొట్టుకుంటా ఉంటావు, భయాల్లో పడి బాధలు పడతా ఉంటావు. మధ్య మధ్యలో అక్కడక్కడ సుఖాలు పొందుతూ కొంచెం ధైర్యం వస్తూ ఉంటుంది, కానీ మళ్ళీ సుఖదుఖ ఉయ్యాలోటు ఊగుతానే ఉంటావు. కాదు, ఇటువైపు అంటే నీ ప్రాణశక్తి వైపు, అంతర్ముఖుడివై నీ ప్రాణశక్తి వైపు వస్తావా, ఏకత్వంలో పడిపోతావు. అసలు అక్కడ నశింపు లేదు. అప్పుడు ఆ ప్రాణశక్తి అనుభవం నీకైనప్పుడు, నీ ప్రాణశక్తి నీకు అనుభవం అయినప్పుడు, అనుభవం అవటం అంటే ఏంటండి అంటే, మళ్ళీ చెబుతున్నా, అన్నీ ఉన్నవన్న సృష్టి స్థితి ఎలా అనుభవం అవుతుందో, ఏమీ లేదన్న ఖాళీ స్థితి కూడా అనుభవం అవుతుంది. ఆ ఖాళీ స్థితిలో కూర్చోవటం అలవాటు చేసుకోవాలి. నువ్వు అలవాటు చేసుకోవట్లేదంటే, ఖాళీ స్థితిలో ఖాళీగా, శూన్యంగా, ఏం చేయకుండా, మౌనంగా, నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకో. రోజు 5-10 నిమిషాలు. ఇక్కడ ఏమీ లేదు, నేను ప్రాణశక్తి స్థితిలో కూర్చుంటున్నా, అక్కడ ఏమి ఉండదు. చాలా సింపుల్, చాలా తేలికది. ఏదో ఒకటి ఉంటే అది చేయటం కష్టం, ఏమీ లేకుండా కూర్చోవడం చాలా తేలిక. కానీ మనకి ఏమీ లేకుండా కూర్చోవడం చాలా కష్టమైపోయింది, ఏదో ఒకటి చేయటం చాలా తేలికైపోయింది. సుఖానికో, దుఃఖానికో, భయానికో, బాధకో గురవడం అనేది తేలికైపోయింది. మనకు కాలక్షేపం అయిపోతుంది అక్కడ. కానీ ఏమీ లేకుండా ఉంటే క్షణం గడవట్లా. ఎందుకని శరీర భావన, అంతే, ఏం లేదు. అది శరీర భావన అని గుర్తిస్తే నువ్వు ఇందులోకి వచ్చేస్తావు, ఇటువైపు వచ్చేస్తావు. శరీర భావన అలా ఉంటుందిలే, మనోభావం అలా పరుగులు పెడతా ఉంటుందిలే. నేనైతే ఇప్పుడు ఖాళీలో కూర్చుంటా, శూన్యంలో కూర్చుంటా, ప్రాణశక్తిలో కూర్చుంటా, నిశ్చలంగా కూర్చుంటా, నిర్మలంగా కూర్చుంటా అని డిసైడ్ అయి కూర్చుంటే నువ్వు దాన్ని ఈజీగా తెలుసుకోగలుగుతావు. కొంతకాలానికి అర్థమవుతుంది. వీలున్నంత వరకు చెప్పే ప్రయత్నం చేశాను. ఎక్కడో చోట శీర్షికని ఆపుకోవాలి, లేకపోతే శీర్షిక అలా అనంతంగా గంటలు ఎన్నో ఉదాహరణలతో చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతానికి ఈ శీర్షికని ఇక్కడ ఆపుకుందాం. అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ చెప్పండి, మళ్ళీ ఏదైనా సందేహం ఉంటే అడగండి, మళ్ళీ ప్రశ్నలు వేయండి. ఎన్నిసార్లైనా చెప్పిందే మళ్ళీ ఎన్నిసార్లైనా చెబుతాను. మీరు అడిగింది ఎన్నిసార్లు అడిగినా పర్వాలేదు. అనుమానాలు తీరి, సందేహాలు తీరి, కొంతైనా స్థిరత కలిగి ఆ వైపు నడుద్దామని అనిపించే వరకు మీరు తెలుసుకుంటూనే ఉండాలి. అలా తెలుసుకుంటూ సాగుదాం. నేను తెలుసుకుంటున్నాను. సందేహ నివృత్తి ఉంటే ముందు ఒక అడుగు ముందుకు పడుద్ది.
అందుకని అలా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకెళ్దాం. మళ్ళీ సందేహం వస్తే అడగండి, అర్థం కాకపోయినా అడగండి. మళ్ళీ ఇంకా కొత్త ఉపమానాలు, కొత్త పోలికలు, కొత్త ఉదాహరణలతో అనంత ఆత్మశక్తిని నిరూపించుకుంటూ మనలో ప్రాణశక్తి వైపు ప్రయాణం చేద్దాం. ఇలా ఏ ప్రయాణం చేయాలన్నా దీనికి బేసిక్ రూల్ ఒకటి ఉంది, బేసిక్ పాయింట్ ఒకటి ఉంది. ఏంటంటే మీరు ఖచ్చితంగా మంచిగానే బతకాలి, చెడు చేయకూడదు. ఎందుకంటే చెడు చేయించేది శరీర భావన. చెడు చేసే వాళ్ళందరికీ శరీర భావన పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు మీరు శక్తి భావనకు రాలేరు. మీలోనే ఉన్న మీ ప్రాణశక్తిని మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు. ఎందుకంటే చెడు ఎందుకు చేయాలనిపిస్తుంది? ప్రాణశక్తి భావనను వదిలేసి శరీర భావనలోకి వెళ్ళి శరీర కోరికల కోసం పరుగులు తీస్తూ చెడు చేయాలనిపిస్తుంది. అందుకని మంచి చేయటం, మంచిలో జీవించటం అంటే ఏంటంటే మనసుని శరీరాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగిన సామర్థ్యం నాకు వచ్చింది అని. అప్పుడు నేను శక్తి వైపు ప్రయాణించగలుగుతాను. అది గుర్రాలు బండిని అట్లాగేస్తుంటే నేను ఇటు ఎలా వెళ్ళగలను? ఇప్పుడు గుర్రాలు కూడా నాకు సహకరించాలి, నేను ఇటు వెళ్ళాలంటే. గుర్రాలు సహకరిస్తే బండిని ఇటు తిప్పుకొని ఇటు వెళ్ళగలను. ఇంద్రియాలనే గుర్రాలు అడిపోతున్నాయి, అందుకని చెడు చేస్తాం. ఆ ఇంద్రియాలనే, ఆ పంచేంద్రియాలనే పంచకళ్యాణి గుర్రాలని ఇడిదిప్పుకోవాలి. ఇడిదిప్పుకోవాలంటే మంచిగా ఉండాలి. మంచిగా బ్రతికే వాళ్ళందరూ కూడా తమకు అదుపు సాధించిన వాళ్ళు. ఇది కంపల్సరీ రూలు. ఆత్మజ్ఞాన మార్గంలో, ఆధ్యాత్మిక చదువులు ఇది కంపల్సరీ రూలు. మీలో చెడు పోగొట్టుకొని మంచిని మీరు ఆచరించుకుంటూ మంచిగా జీవిస్తేనే ఇవన్నీ చేయగలుగుతారు, ఆచరించగలుగుతారు. లేదా మీ ప్రయాణం మళ్ళీ సృష్టి వైపే సాగుద్ది. మిమ్మల్ని పంచేంద్రియ గుర్రాలు అట్లా లాక్కుపోతున్నాయని అర్థం. ఆలోచించుకోండి, అర్థమైతే ఆచరించుకోండి. అర్థం అయ్యి ఆచరించేవాళ్ళు సందేహం ఉంటే తప్పకుండా అడగండి. ఇక ఇది నచ్చని వాళ్ళు, అకారణ ద్వేషాలకి లోపల ఈర్ష్యలు అసూయలు పెంచుకునేవాళ్ళు, వీడు కూడా చెప్పే అంతటి వాడా అని అనేకం సృష్టించాలని ప్రయత్నించేవాళ్ళు, అయ్యా అమ్మ, అకారణ ద్వేషాలు సర్వనాశనానికి తప్ప దేనికి ఉపయోగపడవు. ఆ ద్వేషాలు పెంచుకున్న వాళ్ళు ముందని నశించిపోతారు. అకారణ ద్వేషం, అకారణ కోపం, అకారణ ఈర్ష్య, అకారణ అసూయ ఇవన్నీ కూడా మనమే చితి పేర్చుకొని చితి మీద కూర్చోవటం లాంటిది. లోపల తగలడిపోతుంది. లోపల తగలడిపోతూ పైకి మీరు ఎంత కనపడినా ఏం చేసినా ఉపయోగమే ఉంది, ఒక రోజుకి బూడిదే మిగిలింది. అందుకని అటువంటి ప్రయత్నాలు ఎందుకు? హాయిగా మీ దారిలో మీరు పోండి, నా దారిలో నేను పోతున్నా. అంటే చాలా మంది ఇలా ఎందుకు చెబుతున్నారండి అని నన్ను అడుగుతూ ఉంటారు. మీకు నేనెవరో తెలియదు కాబట్టి, నా గురించి అసలు మీకు తెలియదు కాబట్టి మీరు అలా అడుగుతున్నారు. కానీ నేను ఒక మనిషిని, నాకు కుటుంబాలు ఉన్నాయి, బంధుమిత్రులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. 57 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో నేను మౌనం పెట్టుకుని 5 ఏళ్ళు అయింది. 51 ఏళ్ళు మనుషుల మధ్య ఉన్నాను. మనుషుల మధ్య మనిషి ఉన్నప్పుడు ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, కోపాలు, తాపాలు ఇవన్నింటితోనే వచ్చి ఉంటాడు. చుట్టూ ఎంతో మంది ఉంటారు ద్వేషించేవాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు. అవి మీకు తెలీదు అంతే. ఇప్పుడు ఇలా చెబుతున్నాడని ఈర్ష్య పడిపోయేవాళ్ళు, అసూయ పడిపోయేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఉన్నారని నాకు తెలుసు, మా వాళ్ళు. వాళ్ళకి చెబుతున్నా, మీకెందుకు, హాయిగా మీరు వెళ్ళిపోండి వింటూ మీ దారిన. వాళ్ళ అహంకారాన్ని సంతృప్తి పరుద్దామని, వాళ్ళ ఈగోని సంతృప్తి పరుద్దామని, మీలాగా నేను ఏదో ఘనుణ్ణైపోదామనో ఘనురాలనైపోదామనో అసలు నేను ప్రయత్నించట్లేదు. ఎప్పటికీ నన్ను నేను ఘనుణ్ణి చేసుకోను, ఎప్పటికీ నన్ను నేను ఒక గుర్తింపు వచ్చే వ్యక్తిలా చేసుకోను. ఊరికనే నాలో మంచిని పెంచుకోవటం కోసం ఏదో ఖాళీగా ఉన్నాను కనుక, జీవితకాల మౌనం అని పెట్టుకున్నాను కనుక, సద్భావాలు పెంచుకొని తృప్తిగా జీవించి, కాస్త మంచిగా జీవించి, మంచిగా జీవించానని తృప్తితో చనిపోదామని నాకు నేను చెప్పుకుంటున్న విషయాలు ఇవన్నీ. అందుకని నన్ను క్షమించి వదిలివేసి అకారణ ద్వేషాలు పెంచుకోకుండా మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. మీ మార్గాలకు అసలు నేను ఎప్పుడూ అడ్డం రాను, మీ మార్గాల జోలికి అసలు నేను రాను. మీ మార్గాల గురించి కనీసం నేను తెలుసుకోను. అసలు ఎవరిని మనుషుల్ని నేను కలుసుకోను. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.